మనం ఏబీసీ ఇంపోర్ట్ ఏబీసీ అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఒకవేళ మీకు ఇది లేదు అని అంటే యూ నీడ్ టు ఇన్స్టాల్ పిప్ ఇన్స్టాల్ ఏబీసీ అని కొడితే వస్తుంది. ఓకే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అనేది ఓవర్లోడింగ్ అంటే ఇప్పుడు మనం చెప్పండి చెప్పండి. అన్న ఏమన్నారు? ఓవర్లోడింగ్ అంటే మనము సేమ్ వేరియబుల్ తీసుకున్నప్పుడు మనకి లాస్ట్ ఉన్నది అవుట్పుట్ వస్తుంది అన్న. మెథడ్ మన ఓవర్లోడింగ్ ఫంక్షన్ లో ఏంటి అని అంటే సేమ్ ఉంటే లాస్ట్ ఉన్నది అవుట్పుట్ లో వచ్చేస్తుంది. అంటే దాన్ని ఏమంటారు, మనం ఓవర్ రైట్ అని అంటాం కదా, సేమ్ దాని మీద మళ్ళీ రాస్తున్నాం. ఓవర్ రైడింగ్ ఎంత అన్న? ఓవర్ రైడింగ్ కి ఓవర్లోడింగ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే, ఇప్పుడు సపోజ్ మెథడ్ ఓవర్లోడింగ్ లో ఏమవుతుంది అని అంటే, మనకు ఒక మెథడ్ ఉందనుకోండి ఏదైనా, ఓకే, ఆ మెథడ్ ని మనం మళ్ళీ రాసాము. ఇప్పుడు సపోజ్ ఇలా ఉంది, ఓకే, ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్స్ ఇవి, ఇక్కడ చూడండి. సో నేను రెండు ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను, ఓకే, 3 ఫంక్షన్స్ ఇచ్చాను. ఫస్ట్ దాంట్లో 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను, సెకండ్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో థర్డ్ దాంట్లో 4 ఇచ్చాను. సో ఏమవుతుంది అని అంటే, నేను ఎప్పుడైతే సేమ్ మెథడ్ సేమ్ ఫంక్షన్ నేమ్ రాస్తాను, ఓకే, సేమ్ ఫంక్షన్ నేమ్ రాశాను, లాస్ట్ దాంతో ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. ఓవర్ రైట్ అయిపోయి నాకు ఏదైతే కావాలనుకున్నా ఆ మెథడ్ మాత్రమే, ఐ మీన్ లాస్ట్ మెథడ్ మాత్రమే వస్తుంది. మనం ఇంకా మిగతా 2 మెథడ్స్ని అచీవ్ చేయలేము ఓవర్లోడింగ్లో. కానీ ఒకవేళ నేను అచీవ్ చేయాలి అని అనుకుంటే ఎలా అచీవ్ చేయొచ్చు? బై యూజింగ్ మల్టిపుల్ డిస్పాచ్. మల్టిపుల్ డిస్పాచ్ అనే లైబ్రరీ వాడితే వీటిని మనం ఓవర్కమ్ చేయొచ్చు అనమాట. ఏది కావాలి అని అనుకుంటే ఆ ఫంక్షన్కి మనం కాల్ చేయొచ్చు, లేదా ఆ మెథడ్కి మనము కాల్ చేయొచ్చు. క్లియర్? ఓకే అన్న. నెక్స్ట్ ఓవర్ రైడింగ్లో ఇక్కడ మెథడ్ చూడండి, ఓకే, అక్కడ ఫంక్షన్ చేసాం కదా, ఇక్కడ మెథడ్ చూస్తున్నాం, ఓకే. డిస్ప్లే మెథడ్ ఏమవుతుంది అని అంటే, నాకు 2 చోట్ల ఉంది, ఐ మీన్ పేరెంట్ క్లాస్లో ఉంది, చైల్డ్ క్లాస్లో ఉంది. రెండిట్లలో ఉన్నప్పుడు నాకు ఇక్కడ ఏమవుతుంది అని అంటే, నేను ఏదైతే డిస్ప్లే జనరల్గా రాస్తానో, పేరెంట్ క్లాస్ నుంచి రాస్తే ఆటోమేటిక్గా పేరెంట్ క్లాస్ అవుతుంది. చైల్డ్ క్లాస్ నుంచి రాసినప్పుడు యాక్చువల్ ఏం కావాలి, పేరెంట్ క్లాస్లో కూడా ఉంది కాబట్టి నాకేం కావాలి, పేరెంట్ క్లాస్లో ఉన్న డిస్ప్లే రావాలి జనరల్గా అయితే, ఓకే. బట్ చైల్డ్ క్లాస్లో ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, పేరెంట్ క్లాస్కి వెళ్ళకుండా చైల్డ్ క్లాస్ నుంచి అది డిస్ప్లే చేస్తుంది. క్లియర్? ఓకే, సరే, ఇంకొంచెం వెరైటీ చూద్దామా? I'll take one more example. సింపుల్ డిఫరెన్స్ అండి. ఓవర్ రైడింగ్లో మీకు క్లాస్లో నుంచి చూపిస్తున్నాము,
ఓకే, ఓవర్లోడింగ్లో కూడా క్లాస్ నుంచి చేయొచ్చు, బట్ ఏంటి అని అంటే ఎన్ అయినా తీసుకోవచ్చు అనమాట. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నేను మీకు ఎలా చూపెట్టాలి? ఓకే, యా, ఇట్స్ ఫైన్, నేను చూపిస్తాను. ఓకే, ఇది చూడండి, ఇక్కడ నాకు ఏమైంది, దీంట్లో డిస్ప్లే మెథడ్ ఉంది. ఓకే, దీంట్లో డిస్ప్లే మెథడ్ ఉంది, రెండిట్లలో నాకు డిస్ప్లే మెథడ్ ఉంది. సో ఫస్ట్ డిస్ప్లే మెథడ్కి కాల్ కావాలి, కానీ ఫస్ట్ డిస్ప్లే మెథడ్ కాల్ కాకుండా నేను ఎప్పుడైతే చైల్డ్ డాట్ డిస్ప్లే అంటున్నానో ఈ డిస్ప్లే మెథడ్ ఓవర్ రైట్ అయిపోయి ఈ డిస్ప్లే మెథడ్ వస్తుంది. ఓకే, దీన్ని ఏమంటున్నాం, ఓవర్ రైడింగ్ అని అంటున్నాం. ఓకే, ఓవర్లోడ్ అంటే ఎక్కువ. సరే, మీకు ఇంకా ఈజీ పద్ధతిలో జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, జనరల్ ఎగ్జాంపుల్ చెప్తా, అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్తో మీకు ఇంకా క్లియర్ కట్గా అర్థమైపోద్ది. సో ఇక్కడ ఓవర్లోడ్ అంటే జనరల్ మీనింగ్ చెప్పండి నాకు. జనరల్ మీనింగ్ ఓవర్లోడ్, ఓకే, లారీ ఓవర్లోడ్ అయింది, లేదు వ్యాన్ ఓవర్లోడ్ అయింది, ఆటో ఓవర్లోడ్ అయింది అని వింటూ ఉంటాం. ఎప్పుడైనా విన్నారో ఓవర్లోడ్ అయింది అని? విన్నామండి. ఓకే, ఓవర్లోడ్ అంటే మీనింగ్ ఏంటండి? ఎక్కువ మంది, అంటే దాని కెపాసిటీ ఎక్కువ. దాని కెపాసిటీ కంటే ఎక్కువ ఉన్నట్టు. సో ఇక్కడ కూడా ఏంటి అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 2 పోవాలి, మీరు 3 ఇచ్చారు. ఓకే, సరే నేను రాస్తాను, ఆగండి. ఇంకా ఇప్పుడు ఫంక్షన్ నుంచి చూసారు కదా ఇప్పటి వరకు, సో క్లాస్ నుంచి చూద్దాం. ఓకే, మెథడ్ అని అంటున్నాం కదా, సో మెథడ్ అన్నప్పుడు మనం క్లాస్లో నుంచి చూడాలి కదా, సో విల్ గో విత్ ద క్లాస్ ఓన్లీ. ఓకే, రైట్, నో ప్రాబ్లం. ఎగ్జాంపుల్ మెథడ్ ఓవర్ లోడింగ్. ఓకే, ఆ క్లాస్ పేరు ఏంటండి, మెథడ్ ఓవర్ లోడింగ్. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మెథడ్ రాస్తున్నా. ఓకే, మెథడ్ ఏంటి అని అంటే ఓవర్ అండర్స్కోర్ లోడింగ్ మెథడ్. ఓకే, క్లాస్ నేమ్కి దానికి కొంచెం తేడా ఉందండి, ఇది ఇటు అది అటు రాస్తున్నాను. ఇక్కడ ఏం రాయాలి జనరల్గా అయితే, సెల్ఫ్ ఇస్ ద మ్యాండేటరీ, నెక్స్ట్ ఏ ఈజ్ ఈక్వల్ టు సపోజ్ నన్ రాస్తున్నాను, అండ్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా నన్ రాస్తున్నాను. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు నన్ రాస్తున్నాను. నెక్స్ట్ if, okay, if a is not none, a is not none and b is not none. సో ఇలాగైనా రాసుకోవచ్చు, మీరు డైరెక్ట్ ఈజ్ నాట్ అలా కూడా రాసుకోవచ్చు, మీకు ఎలాగైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను, ప్రింట్ ఏ కమ్మ బి రాస్తున్నాను. ఎలా రాయాలి, డైరెక్ట్ రాసుకోవచ్చా నేను? if, okay, a is not none, print a. Next else, print b, or no parameters అని అనుకోండి, no parameters, no arguments అని రాసుకున్నాను, వచ్చింది no arguments. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ క్లాస్కి కాల్ చేస్తున్నా. క్లాస్ కాల్ చేసే ముందు నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. నేను ఏమంటున్నా అంటే ఓవర్, ఓకే, ఓఎల్ ఆబ్జెక్ట్ అని క్రియేట్ చేస్తున్నా, ఓవర్ లోడింగ్. ఓకే, అర్థమైంది కదా ఓఎల్ ఆబ్జెక్ట్ అంటే? ఓఎల్ ఆబ్జెక్ట్ మళ్ళీ రిపీట్ చేయరా? సారీ, మళ్ళీ రిపీట్ చేయరా? సింపుల్ అండి, నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నా, ఎగ్జాంపుల్ రాసిన తర్వాత మీకు చెప్తా. ఎగ్జాంపుల్ అయిపోలేదు, రాస్తాను. ఓఎల్ ఓబిజే డాట్, నా మెథడ్ పేరు ఏంటండి, ఓవర్లోడింగ్ మెథడ్. ఓకే, ఇప్పుడు
ఇప్పుడు ఈ మెథడ్కి నేను ఏం చేస్తున్నా అంటే OL_OBJ ఓకే OBJ డాట్ మెథడ్కి ఒక ఆర్గ్యుమెంట్ పంపిస్తున్నా తీసుకుంటుందా OL_OBJ ఓకే డాట్ మెథడ్ పేరు ఏంటండి ఓవర్లోడింగ్ మెథడ్ ఆర్ ఒకవేళ మీకు కన్ఫ్యూజ్ ఉంది అని అంటే బెటర్ విల్ గో విత్ ఓన్లీ మెథడ్ ఎందుకు ఇంత పెద్దగా మెథడ్ ఓకే 1,2 జనరల్గా అయితే ఏం కావాలండి మనం ఇచ్చిన నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఏం రావాలి ఒకటి ఇస్తే ఒకటి తీసుకోవాలి లేదు రెండు ఇస్తే రెండు తీసుకోవాలి ఓకే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ తక్కువ ఎక్కువ ఇచ్చినప్పుడు ఏమవుతుంది ఫంక్షన్ కానీ మెథడ్ కానీ జనరల్గా అయితే యాక్సెప్ట్ చేయవు అవునా సో మెథడ్ ఓవర్లోడింగ్ సింపుల్ కాన్సెప్ట్ అండి మీరు గుర్తుపెట్టుకోండి ఏదైనా అటోది గుర్తుపెట్టుకున్నా దేని గుర్తుపెట్టుకున్నా నో ఇష్యూ సో నెంబర్ ఆఫ్ ఎన్ని ఇవ్వాలి సపోజ్ మనం అనుకుందాము ఏమంటారు ఓకే 5 మెంబర్స్ని క్యారీ చేయాలి అని అనుకుందాం ఓకే 5 మెంబర్స్ని క్యారీ చేయాలి 4 మెంబర్స్ని క్యారీ చేయగలదు జనరల్గా ఆటో అయితే ఓకే అవునా 4 మెంబర్స్ని క్యారీ చేయొచ్చు 3 మెంబర్స్ని 2 మెంబర్స్ 1 మెంబర్ని క్యారీ చేయొచ్చు అదే ఒకవేళ మీరు 1 మెంబర్ క్యారీ చేసేది లేదా 2 మెంబర్స్ క్యారీ చేసే ఆటోలో 4 మెంబర్స్ని కూర్చుండబెట్టారు ఏమైనట్టు ఓవర్లోడ్ అయినట్టు అవునా 2 మెంబర్స్ చేసే దాంట్లో 4 మెంబర్స్ పంపిస్తున్నారు దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ 4 మెంబర్స్ అయితే ఓవర్లోడ్ అయినట్టు ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీరు 1 2 పంపించే దాంట్లోకి 4 5 పంపించారు అనుకోండి జనరల్గా అయితే యాక్సెప్ట్ చేయదు ఏమని వస్తుంది ఎర్రర్ నో ఆర్గ్యుమెంట్స్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ 2 ఉన్నాయి లేదా 3 ఇచ్చారు లేదా 3 ఉన్నాయి 4 ఇచ్చారు అలా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తే దాని తర్వాత ఉన్న ఆర్గ్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి చూసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది అవునా ఓకే ఇక్కడ మెథడ్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్లో మీరు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఒకవేళ ఎక్కువ ఇచ్చినా కూడా తీసుకుంటుంది ఓకే ఆ కాన్సెప్ట్ని మనం ఏమంటున్నామంటే మెథడ్ ఓవర్లోడింగ్ అని అంటున్నాం ఇక్కడ చూడండి నేను రాయడం 2 రాశాను ఓకే ఒకటి ఇచ్చినా తీసుకుంటుంది ఒకటి ఇచ్చినా తీసుకుంటుంది 2 ఇచ్చినా తీసుకుంటుంది ఓకే తీసుకుంటుందా లేదా ఒకసారి చూడండి ఓకే సో చూడండి నేను ఇవ్వకపోయినా తీసుకుంది ఓకే ఒకటి ఇచ్చినా తీసుకుంది 2 ఇచ్చినా తీసుకుంది ఇది కదా మనం నేను చెప్పుకుంది ఓకే ఇక్కడ చూడండి సో 2 ఇస్తే జనరల్గా 2 ఇచ్చినప్పుడు నేను 1 మినిట్ నేను ఏం చేస్తున్నానంటే ఇవి రెండింటిని ఒక నిమిషం కామెంట్ చేస్తాను ఓకే కంట్రోల్ ఓపెన్ మార్క్ సో ఇప్పుడు నేను 4 ఇచ్చి ఫార్వర్డ్ చేస్తున్నా ఏమవుతుందండి ఇట్ విల్ త్రో ఎర్రర్ 2 ఇవ్వాలి 4 ఇచ్చారని ఓకే యాడ్ టేక్స్ 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 4 గివెన్ ఓకే 2 ఇవ్వాలి మీరు లోడ్ వేస్తున్నారు ఇంకో 2కి లోడ్ వేసారు ఓకే బట్ దీన్ని యాక్సెప్ట్ చేయాలి 4 ఇచ్చినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి సరే ఈ ఫంక్షన్ అయితే యాక్సెప్ట్ చేయదు సరే పోనీ 3కి ఓకే 3కి ఇచ్చాను 3 పాస్ చేస్తున్నాను ఓకే 3 పాస్ చేసేది ఎక్కడికి వెళ్ళాలండి ఇక్కడికి వెళ్ళాలి సో చూడండి వెళ్ళింది నాకు రిజల్ట్ వచ్చింది అదే ఒకవేళ 3 ప్లేస్లో కూడా నేను ఏమైనా పాస్ చేస్తున్నాను 4 పాస్ చేస్తున్నాను ఓకే 4 పాస్ చేస్తున్నాను ఇప్పుడు ఏమవుతుంది 3 పొజిషనల్ ఆర్గ్యుమెంట్ బట్ 4 గివెన్ అని వస్తుంది అదే ఒకవేళ సరే కాదు మీరు ఏం చేశారు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తక్కువ చేశారు 2నే ఇచ్చారు ఇప్పుడు ఏమొస్తుంది ఈ ఫంక్షన్ కాల్ అవుతుందా ఈ ఫంక్షన్కి కాల్ అవుతుందా సెకండ్ ఉన్న ఫంక్షన్కి కాల్ అవుతుంది పొజిషనల్ ఆర్గ్యుమెంట్ సి అని ఓకే ఇక్కడ ఏమైంది మీకు ఈ మెథడ్ అన్నది ఈ మెథడ్తో ఓకే ఈ మెథడ్లో మీకు ఒకవేళ మీకు అంత డౌట్ ఉంటే వేరే నేమ్స్ రాసుకోండి ఓకే వేరే నేమ్స్ రాసుకున్న నో ఇష్యూ బట్ ఏంటి అంటే ఒకే మెథడ్కి వెళ్ళాలి అందుకోసం నేను యాడ్ అనే మెథడ్ రాశాను సో ఓవర్లోడింగ్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ మీరు పెంచుతారు
ఓకే, ఓవర్ రైడ్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫంక్షన్ నేమ్స్ ఆర్ మెథడ్ నేమ్స్ సేమ్ రాస్తారు. ఇస్ ఇట్ క్లియర్? సో మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంది అని అంటే ఇది తీసేయండి. ఓకే, ఇది తీసేసి మీరు వర్కౌట్ చేయండి సో దాట్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, నేను ఏం చేస్తానంటే కామెంట్ చేస్తాను. ఓకే, బట్ ఐ విల్ కామ్ యూ. మీరు మూడ్ చూస్తే మీకు ఏమవుతుంది అని అంటే మేబీ ఇది ఓవర్ రైట్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారు. ఓవర్ రైట్ కావడం కాదు, మెయిన్గా ఇక్కడ ఉద్దేశం ఏంటి అని అంటే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నది ముఖ్య ఉద్దేశం. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇక్కడ 2 పాస్ చేయాలి. ఓకే, నేను ఎన్ని పాస్ చేస్తున్నాను? 3 పాస్ చేస్తున్నాను. తీసుకుంటుందా? 4 పాస్ చేయాలి. తీసుకుంటుందా? ఒకటి తక్కువ ఉందని చెప్పి. ఓకే సరే, 4 ఇస్తే మాత్రమే తీసుకుంటుంది. ఎందుకు? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఫంక్షన్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. సో 4 కంటే ఇంకొకటి ఇచ్చాను. ఓకే, లోడ్ వేస్తున్నాను దాని మీద. ఓకే, లోడ్ వేసినప్పుడు ఏమవుతుంది? ఇట్ విల్ నాట్ యాక్సెప్ట్ చేయలేదు. ఒకవేళ యాక్సెప్ట్ చేయాలి అంటే ఏం చేయాలి? ఈ కాన్సెప్ట్ ని ఇక్కడ వరకు మీరు చూసిన కాన్సెప్ట్ ని దీన్ని ఏమంటామండి? మెథడ్ ఓవర్లోడింగ్. ఓకే, ఏం చేస్తున్నాము? ఎక్కువ నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పెంచుకుంటూ వెళ్తున్నాము, బట్ ఒక సర్టెన్ దగ్గర ఇది ఫెయిల్ అవుతుంది. ఫెయిల్ కావద్దు అని అనుకుంటే నేను ఏ మెథడ్ రాయాలి? మల్టిపుల్ డిస్పాచ్ అనే మెథడ్ రాస్తే ఓవర్లోడింగ్ ని ఏమంటారు? ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇది ఓవర్కమ్ చేయొచ్చా చేయరాదా అన్నది తర్వాత విషయం, బట్ దీస్ కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓవర్కమ్ ఎట్లా చేస్తామో అని ఎవరన్నా అడిగితే అప్పుడు ఇది చెప్పాలి. మల్టిపుల్ డిస్పాచ్ అనే మెథడ్ ఉంది, ఆ మెథడ్ నుంచి మనము ఓవర్కమ్ చేయొచ్చు. ఓకే, జనరల్గా ఏం చేస్తున్నాం? నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఫంక్షన్ యాక్సెప్ట్ చేయొద్దు, బట్ ఫంక్షన్ యాక్సెప్ట్ చేయాలి అంటే అలా చేసేలాగా రాయాలి. ఓకే, దట్ ఈస్ వన్ వే. ఇక్కడ చూడండి, అలా చేసేలాగా నేను ఇక్కడ కోడ్ రాశాను. ఓకే, ఇక్కడ చూడండి, ఫస్ట్ నన్ను రాశాను, సెకండ్ నన్ను రాశాను. ఇప్పుడు ఏమవుతుంది? నేను ఎంటీ ఆర్గ్యుమెంట్ ఇచ్చినా తీసుకుంటుంది, 1 ఆర్గ్యుమెంట్ ఇచ్చినా తీసుకుంటుంది, 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చినా తీసుకుంటుంది. సో నేను ఫస్ట్ అలా డిక్లేర్ చేశాను, దాని మీద రాసుకుంటూ వెళ్తున్నాను. దిస్ ఈజ్ వన్ వే టు ఓవర్కమ్ దట్. ఓకే, లేదు ఇది కూడా నాకు అర్థం కాదు అంటే ఇంకొకటి చెప్తాను. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నేను ఒకటి ఇచ్చాను. ఓకే, నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ నేను F, A ఇచ్చాను. ఓకే, ఎనీవే B is not defined అనే ఎర్రర్ వస్తుంది. I don't want to do that. ఓకే, ఇక్కడ కూడా B లేదు అనే ఎర్రర్ వస్తుంది. ఓకే, if not none 2 ఎర్రర్. నో, నేను ఒకవేళ 0 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చాను, తీసుకుంటుందా? 0 ఆర్గ్యుమెంట్ ఇచ్చా, ఒక లోడ్ ఇస్తున్నా, ఒకటే లోడ్ వేస్తున్నా, అంటే ఒక పర్సన్ ఎక్కిచ్చా, దాని మీద అసలు ఎక్కియదు. ఓకే, తీసుకుంటారా? తీసుకోదు. ఓకే, ఎందుకు తీసుకోదు? ఇక్కడ ఒకరు కన్ఫర్మ్ కావాలి అని అడుగుతుంది. చూడండి, నేను ఏం చేస్తున్నా అంటే ఇది రెండింటిని కామెంట్ చేస్తున్నాను మీకోసం. ఏమన్నా చూడండి, 1 రిక్వైర్డ్ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ ఏ, ఒక్కటన్నా పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కావాలి. సరే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను? దీన్ని యాక్టివేట్ చేస్తున్నాను. ఓకే, దీన్ని యాక్టివేట్ చేస్తే ఏమవుతుందండి? సో 1 ఉండాలి, 1 వెళ్తుంది, 1 ఉన్నప్పుడు 1 వెళ్తుంది కాబట్టి ఇట్స్ యాక్సెప్టబుల్, అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఇంకొకటి వేస్తున్నా లోడ్. ఓకే, గివింగ్ 1 more లోడ్. ఏమైంది? ఫస్ట్ దానికి ఎగ్జిక్యూట్ అయింది, సెకండ్ దానికి ఏమంటుంది? 2 పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, బట్ 3 వరకు ఇవ్వాలి. 3 ఇచ్చారు, అందుకోసమని సెల్ఫ్ ఒకటి ఉంటుందండి. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెల్ఫ్ ఒకటి ఆల్రెడీ ఉంటుంది. సో సెల్ఫ్ క్యాల్కులేట్ చేసుకొని అది చెప్తుంది. అందుకోసం మీకు నెంబర్ కొంచెం రాంగ్ వస్తుంది. ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాం కదా, 3 అని ఎందుకు అంటుంది అంటే ఇక్కడ సెల్ఫ్ను కూడా క్యాల్కులేట్ చేసుకుంటుంది. అర్థమైందా మెథడ్ ఓవర్లోడింగ్?
ఓకే, ఇప్పుడు చెప్పండి ఏంటిది అసలు మెథడ్ ఓవర్లోడింగ్ అంటే? మనము ఎన్ని లాస్ట్ ఆర్గ్యుమెంట్స్ ఇస్తామో హ్మ్. పైన ఉన్న మెథడ్ అది అన్ని లాస్ట్ తీసుకుంటాడు అన్న. ఓకే, అదొకటి. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అన్నీ తీసుకుంటుంది. ఎక్కువ ఇచ్చిన తీసుకోదు, తక్కువ ఇచ్చిన తీసుకోదు. తక్కువ ఇచ్చినా తీసుకోదు, ఎక్కువ ఇచ్చినా తీసుకోదు. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఏం చేయాలి? అది డిస్పాచ్ మెథడ్ అది యూజ్ చేయాలి. డిస్పాచ్ మెథడ్ కానీ డిస్పాచ్ లేదంటే ఓకే ఇలా లాజిక్ కానీ రాసుకోవాలి. లేదు ఇంకొకటి ఏంటి, స్టార్ ఆర్క్స్ అని ఒక కాన్సెప్ట్ నేను మీకు చెప్పాను, ఆర్బిట్రరీ ఆర్గ్యుమెంట్స్ కాన్సెప్ట్. ఎస్ సార్. ఓకే, స్టార్ ఆర్క్స్ రాసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఓకే, ఓకే అన్న. కాన్సెప్ట్ అంతే, నేను అందుకే చెప్పాను కదా ఇవి కాన్సెప్ట్స్ మాత్రమే. ఓకే, మీకు ఎగ్జాంపుల్ కోసం మాత్రమే. ఇంటర్వ్యూలో అడుగుతారు ఎలా దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్నాయి మన దగ్గర, మనకు తెలుసు స్టార్ ఆర్క్స్ రాస్తే నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్నైనా తీసుకుంటుంది. ఇప్పుడు కదా ఫంక్షన్స్ టాపిక్లోనే చూసాం, అవునా? క్లియర్? సారీ, నెక్స్ట్ ఓవర్ రైడింగ్. ఓకే, ఓవర్ రైడింగ్లో ఫంక్షన్ కంటే మెయిన్గా మనం మెథడ్ చూస్తున్నాము, దాన్ని కూడా మెథడ్లో చూసాము మనం ఇంతకుముందు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే రెండు మెథడ్ నేమ్స్ సేమ్ ఉన్నప్పుడు ఓకే మెథడ్ వేరే దాంతో రీప్లేస్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మొత్తము మెథడ్ ఉందనుకోండి, ఈ మెథడ్ తోనే రీప్లేస్ అవుతుంది. క్లియర్? ఈ మెథడ్ ఇలాగే ఉంటుందండి. పేరెంట్ క్లాస్కి కాల్ చేసినప్పుడు ఈ మెథడ్ వస్తుంది. బట్ ఎప్పుడైతే చైల్డ్ క్లాస్కి కాల్ చేస్తున్నామో చైల్డ్ క్లాస్ యాక్చువల్ ఏం చేయాలి, పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్ని తీసుకోవాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, చైల్డ్ క్లాస్లో కూడా సేమ్ మెథడ్ ఉంది కాబట్టి చైల్డ్ క్లాస్లో ఉన్న మెథడ్తోని రన్ చేస్తుంది. ఇది క్లియర్? ఏంటన్నా మళ్ళీ రిపీట్ చేయరా? సో పేరెంట్ క్లాస్లో డిస్ప్లే మెథడ్ ఉంది, చైల్డ్ క్లాస్లో డిస్ప్లే మెథడ్ ఉంది. జనరల్గా మనం చైల్డ్ క్లాస్ నుంచి డిస్ప్లే మెథడ్ కాల్ చేస్తే అది ఎక్కడికి వెళ్ళాలి, పేరెంట్ క్లాస్ ఇన్హెరిట్ చేసి ఉంది కాబట్టి పేరెంట్ క్లాస్కి వెళ్ళాలి. కానీ చైల్డ్ క్లాస్లో ఆల్రెడీ డిస్ప్లే ఉంది కాబట్టి పేరెంట్ క్లాస్లో ఉన్న డిస్ప్లేకి ఓవర్ రైట్ చేసి, లేదు మీరు ఓవర్ రైట్ అనుకుంటే అలాగా, లేదు అంటే దీన్ని ఇగ్నోర్ చేసి దీన్నే తీసుకుంటుంది అని గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకున్నా ఓకే. సో ఓవర్ లోడింగ్ కి ఓవర్ రైడింగ్ కి డిఫరెన్స్. సో నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అక్కడ పెరుగుతాయి. నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ పెరిగినప్పుడు అది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, అలా యాక్సెప్ట్ చేసేలాగా రాయడాన్ని మనం ఏమంటాము, మెథడ్ ఓవర్ లోడింగ్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకు ఉండే మెథడే మనం ఏం చేస్తున్నామో ఆ మెథడ్కి ఏ మెథడ్కి అయితే వెళ్ళాలో ఆ మెథడ్ వెళ్ళకుండా మనకు ఏ క్లాస్కి అయితే కాల్ చేస్తున్నామో ఆ క్లాస్లో ఉన్న మెథడ్కి కాల్ అయితే దాన్ని మెథడ్ ఓవర్ రైడింగ్ అని అంటున్నాం. చిన్న డిఫరెన్స్ అండి, ఓవర్ లోడింగ్ ఓవర్ రైడింగ్. అది నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్కి సంబంధించింది, ఇది మెథడ్స్కి సంబంధించింది. ఓకే ఓకే. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి గార్బేజ్ కలెక్టర్ అండి. సో గార్బేజ్ కలెక్టర్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ గార్బేజ్ కలెక్టర్? ఏమో సార్ మాకు తెలియదు, గార్బేజ్ అసలు మా ఇంట్లోనే తయారు కాదు. లేకపోతే ఇంగ్లీష్లో తిరంగా వాట్ ఇస్ ద గార్బేజ్ మీనింగ్ అని అనకండి. సరే మన దాంట్లోనే అడుగుతానండి. మున్సిపాలిటీ వాళ్ళకి పని చెప్పండి, ఒక 2-3 చెప్పండి. జిహెచ్ఎంసి పేరు విన్నారండి ఎప్పుడైనా? విన్నామన్నా. ఓకే, జిహెచ్ఎంసి ఫుల్ ఫామ్ ఏమైనా ఐడియా ఉందా?
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. ఓకే, అలాగే మా దానికి కూడా ఉందండి. గ్రేటర్ ఓకే, సీరియస్ మా దానికి కూడా మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అని ఎంఎంసీ ఉంది. ఓకే ఓకే, సో మోస్ట్లీ ఏంటంటే పెద్ద సిటీస్కి అయితే ఈజీగా ఉంటుంది. సరే చిన్న సిటీస్కి ఉండకపోయినా నో ఇష్యూ. సో వాట్ ఈస్ ద యూజ్? సరే ఇది చెప్పండి నాకు, యూజ్ ఏంటి? ఏమన్నా పైసలు దొబ్బడానికి చూసుకుంటారంటారా? కాలువలు అవి ఇవి మంచిగా చేశారన్న వాళ్ళు. ఓకే, ఏం మంచిగా చేపిస్తారండి? రోడ్లు మంచిగా చేపిస్తారా? రోడ్లు కాదన్న, ఓకే, చెత్త, ఈ డ్రైనేజ్ సిస్టమ్ అవి. వెరీ గుడ్. సో రోడ్స్ డ్రైనేజ్ రోడ్స్ కూడా క్లీన్ చేపిస్తారండి, అలాగే డ్రైనేజెస్ క్లీన్ చేపిస్తారు. సో ఐ మీన్ డస్ట్ ఎలాగో కలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఎక్కడో బయట పడేస్తారు, అవునా? మనకు కనబడే డిస్టెన్స్ లో వాళ్ళు ఎక్కడో పడేస్తారు, అది క్లీన్ అయిపోతుంది. మన దగ్గర మొత్తం క్లీన్ అవుతుంది, అవునా? బయట తీసుకెళ్ళి దాన్ని కాలుస్తారా, పూడుస్తారా, లేకపోతే ఇంకేమన్నా చేస్తారా అనేది పక్కన పెడితే మీ కాన్సెప్ట్ కోసం చెప్తున్నా. జిహెచ్ఎంసీ వాళ్ళు బర్న్ చేస్తారండి. ఓకే, డంప్ యార్డ్స్ అని ఉంటాయి. డంప్ యార్డ్స్ తీసుకెళ్లి డంప్ యార్డ్ లో తడి చెత్త పొడి చెత్త అని రెండు కాన్సెప్ట్స్ ఉంటాయి. సో తడి చెత్త కానీ పొడి చెత్త కానీ ఐటమ్స్ ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే బర్న్ చేస్తూ ఉంటారు. ఆ బర్న్ నుంచి ఏమంటారు, వీలైతేనేమో యాష్ క్రియేట్ చేసిన యాష్ ని మళ్ళీ కంపోస్ట్ ఎరువు కింద బయటికి సేల్ చేస్తారు, లేదు అంటే దాన్ని తీసుకెళ్లి బయటనో పడేస్తారు. ఓకే, మీ కాన్సెప్ట్ మీకు ఐడియా కోసం చెప్తుంది. నో, సో గార్బేజ్ కలెక్టర్ అంటే ఏం చేస్తారు మున్సిపాలిటీ వాళ్ళు? ఇండైరెక్ట్గా గార్బేజ్ కలెక్టర్స్ అనమాట. సో వాళ్ళు ఏం చేస్తారు, మన ఇంటి దగ్గర ఉన్న చెత్తను తీసుకెళ్ళి బయట ఎక్కడో బర్న్ చేస్తారు, ఇండైరెక్ట్గా డిస్ట్రాయ్ చేస్తారు, అవునా? డిస్ట్రాయ్ అనొచ్చా అండి? డిస్ట్రాయ్ అంటే మీనింగ్ ఎలా అనకండి. ఓకే, డిస్ట్రాయ్ అంటే ఇండైరెక్ట్గా నాశనం చేస్తారండి. ఓకే, సో ఇక్కడ ఏంటి అని అంటే మనకు మరి ఆ కాన్సెప్ట్కి దీనికి సంబంధం ఏంటి అంటే పైథాన్ కూడా సేమ్ అలాగే చేస్తుందండి. ఏదైతే మీరు వాడట్లేదు, ఏదైతే మీరు చెత్త అని అనుకుంటున్నారో దాన్ని ఏం చేస్తుంది అంటే పైథాన్ ఆటోమేటిక్గా డిస్ట్రాయ్ చేసేస్తుంది. సో ఇండైరెక్ట్గా ఆర్ క్లియర్గా చెప్పాలి అంటే ఏదైతే ఒక వేరియబుల్ మీరు వాడట్లేదో, లేదు దాని వాడకం అయిపోయిందో, ఆ వేరియబుల్ని పైథానే ఆటోమేటిక్ ఏం చేస్తుందండి, క్లియర్ చేసేస్తుంది. మీరు ఇండైరెక్ట్గా యూజ్ చేయాల్సిన పని లేదు. ఓకే, is it clear? Okay. What is the garbage collector main use is whenever you are declaring a variable and you are not using that variable, okay, then that will be destroyed by using Python itself. It will not be stored in the memory. First it will create the object. I am not telling it will not create. First it will create the object after usage of your object. Okay, not immediately. Once after your execution done, still if it is in memory, you are not using that memory, then automatically Python will clear that memory. This concept is called as a garbage collector. ఓకే, ఎవరు కేర్ చేస్తుంది ఇదంతా? గార్బేజ్ కలెక్టర్ అనేది కేర్ చేస్తుంది. ఓకే, క్లియర్? కాన్సెప్ట్ అర్థమైతే కోడ్ రాయడం ఆల్రెడీ చెప్పానండి, ఈజీ. సింపుల్గా చూడండి, నేను ఏం చేస్తున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు 30 అని రాశాను. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు 30 అని రాశాను. సో నౌ ఇఫ్ ఐ యామ్ ఎగ్జిక్యూటింగ్ దిస్, ఓకే, ఎగ్జిక్యూటింగ్ దిస్ నాకు ఏమొచ్చిందండి, నాకు ఒక అడ్రస్ వచ్చింది, అవునా? ఓకే, అడ్రస్ వచ్చింది. నౌ ఇక్కడ చూడండి ఏ ఈజ్ ఈక్వల్ 30 ఉంది. మళ్ళీ చూడండి నేను ఏం చేస్తున్నా అంటే ఓవర్ రైట్ చేస్తున్నా. ఏ ఈజ్ ఈక్వల్ 10 తోనే ఓవర్ రైట్ చేస్తున్నా, ఏ ఈజ్ ఈక్వల్ 20 తోనే ఓవర్ రైట్ చేస్తున్నా. ఇది 10ది, ఓకే, ఇది 20ది. వాట్ అబౌట్ 30? 30 ఏమైంది? 30 కూడా మెమరీ లొకేషన్ వచ్చింది కదా, ఈ మెమరీ లొకేషన్ ఉంది కదా, ఈ మెమరీ లొకేషన్లో మనం ఏం చేయట్లేదు, రెండు వేరు వేరు మెమరీ లొకేషన్స్ వచ్చాయి, అవునా? ఓకే, సో మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే నేను ఎగ్జాంపుల్ చెప్పాలి. యా, ఓకే,
సో ఒక హౌస్ ఉందండి. ఓకే, మీ ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ అనుకుందాం. ఓకే, ఒక ల్యాండ్ తీసుకున్నాడు, మంచిగా ఒక 1000 ఎకరాలు అనుకున్నాం. ఓకే, 1000 ఎకరాలలో మంచి ఒక ఫామ్ హౌస్ కట్టించాడు. చిన్నది, పెద్దది అనుకోకండి, చిన్నది ఒకటి ఫామ్ హౌస్ కట్టించాడు. ఓకే, తర్వాత కాలక్రమేణా మీ ఫాదర్ మీ గ్రాండ్ ఫాదర్ ఏం చేశారు అని అంటే అది సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకొక దగ్గర అదే అదే 1000 ఎకరాల్లో ఇంకో దగ్గర ఏం చేశారు, లేదు ఆ 1000 ఎకరాలు పక్కన పెట్టి సిటీకి వచ్చి ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకుందాం. ఓకే, సిటీకి వచ్చి ఒక ఇల్లు కట్టుకున్నారు అనుకుందాము. సో నౌ ఆ ఇల్లును ఎవ్వరు వాడట్లేదు, మెల్లమెల్లగా అది మొత్తము ఏమైపోయింది, డిస్ట్రాయ్ అయిపోయింది అని అనుకుందాం. సో ల్యాండ్ ఉంటుందండి, ల్యాండ్ కూడా అయిపోతుందా? ఉంటుంది. ల్యాండ్ ఉంటుంది. ఓకే, అంటే మన పరంగా చెప్పాలి అంటే అక్కడ మెమొరీ అలాగే ఉంటుంది. మేబీ వేరబుల్ ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్గా వేరబుల్ కూడా ఉంటుంది. సరే, మీ పరంగా చెప్పాలంటే గ్రాండ్ హౌస్ కూడా ఉంది అనుకుందాం. సో ఆ హౌస్ ఉంది, సిటీలో మీ ఫాదర్ ఒక ఇల్లు కట్టించారు, సిటీలో కూడా మీకు ఏముంది, ఇల్లు ఉంది, అక్కడ కూడా ఇల్లు ఉంది. సో ఆ ఇల్లుని ఎవ్వరు వాడట్లేదు. సో ఏం చేయాలి? సో ఇక్కడ పైథాన్ ఏం చేస్తుంది అని అంటే అన్వాంటెడ్గా ఉన్న మెమొరీని, ఓకే, అన్వాంటెడ్గా ఉన్న మెమొరీని పైథాన్ యూజింగ్ గార్బేజ్ కలెక్టర్ ద్వారా క్లియర్ చేస్తుంది. ఓకే, మనం కూడా దాన్ని క్లియర్ చేయొచ్చు ఎక్స్టర్నల్గా. సో పైథాన్ ఇట్ సెల్ఫ్ విల్ టేక్ కేర్ ఆఫ్ అన్యూజ్డ్ ఆబ్జెక్ట్స్, ఇట్ విల్ డిస్ట్రాయ్. ఏందమ్మా వేస్తుంది. ఓకే, గాట్ ఇట్? ఈజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ ఏమవుతుందండి, 30 ఆబ్జెక్ట్ ఈ మెమొరీ లొకేషన్లో ఉంది. ఈ మెమొరీ లొకేషన్ మనం ఎలా అచీవ్ కాగలుగుతాము? మనము అచీవ్ కాలేము. ఓకే, సో ఇది ఇంకా మెమొరీ లొకేషన్లో అలాగే ఉండిపోతుంది. బట్ ఉండిపోతే నేను ఒక 100 వేరియబుల్స్ వాడాను అనుకోండి, నా మెమొరీ కొంచెం తక్కువ ఉంది, 100 వేరియబుల్స్ వాడాను, లేదు ఒక 5000 వేరియబుల్స్ వాడాను, లేదు ఒక 10,000 వేరియబుల్స్ వాడాను. ఆ మెమొరీ లొకేషన్ అలాగే ఉంటే నాకు ఎలా మళ్ళీ ఆ మెమొరీ లొకేషన్ క్లియర్ అవుతుంది? నేను కంప్యూటర్లోకి వెళ్ళి క్లియర్ చేయలేను కదండి. చేయగలుగుతానా? మీరేమైనా చేయగలుగుతారా? పోనీ నాకైతే కాదు, మీరేమైనా చేయగలుగుతారంటే చెప్పండి. లేదండి. అలా క్లియర్ చేయలేము, మీరైనా నేనైనా. అందుకోసం మనం ఏం చేస్తున్నాము, ఇలా అన్యూజ్డ్ వేరియబుల్స్ని పైథాన్ ఇట్ సెల్ఫ్ విల్ డిస్ట్రాయ్. ఓకే, ఎలా డిస్ట్రాయ్ చేస్తుంది అంటే బై డిఫాల్ట్ హ్యావింగ్ దట్ మెకానిజం. పైథాన్ లోపల ఆ మెకానిజం ఆల్రెడీ ఉంది. ఆ మెకానిజం ద్వారా ఏం చేస్తుందండి, ఆటోమేటిక్గా క్లియర్ చేసేస్తుంది. ఎలాగా? ఓకే, ఎలా క్లియర్ చేస్తుంది? సో దానికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ చూడండి, దీనికంటే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఓకే, ఇక్కడ ఉంది చూడండి. సో బై యూజింగ్ డెల్ కీవర్డ్, ఓకే, బై యూజింగ్ డెల్ కీవర్డ్ యూ కెన్ ఏబుల్ టు డిలీట్ దట్ ఆబ్జెక్ట్. మనము ఆ ఆబ్జెక్ట్ని డిలీట్ చేయొచ్చు. ఆల్రెడీ డెల్ కీవర్డ్ గురించి చెప్పుకున్నామండి, ఇదేం న్యూ కాన్సెప్ట్ కాదు. సో లిస్ట్ వచ్చినప్పుడు, టపుల్ వచ్చినప్పుడు, సెట్ వచ్చినప్పుడు, డిక్షనరీ వచ్చినప్పుడు ఆల్రెడీ డెల్ కీవర్డ్ గురించి చెప్పుకున్నాం. ఎస్, సో డెల్ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ని డిలీట్ చేస్తుంది. నేను ఏం చేస్తున్నానంటే x = 1 2 3 4 5 అని ఒక లిస్ట్ ఇచ్చాను. ఆ లిస్ట్కి 2 అపెండ్ చేస్తున్నాను, 30 50 అని. అపెండ్ చేసిన దగ్గర నాకు ఏమొస్తాయండి, 30 50 ఇలాగ వస్తాయి. బట్ దాని తర్వాత నేను ఇక్కడ వరకు చూద్దాం. దాని ఆఫ్టర్ విల్ సీ ద డెల్ కీవర్డ్. ఓకే, నాకు ఏమయ్యాయండి, నాకు 1 2 3 4 5 అపెండ్ చేసిన 30 50 వచ్చాయి. ఓకే, మెమొరీ లొకేషన్ ఎలా చూడొచ్చండి, నేను మెమొరీ లొకేషన్ నేను చూడాలి అనుకుంటే ప్రింట్ ఐడి ఆఫ్ ఎక్స్ అని చూడాలి. ఓకే, ఐడి అంటే ఏమొస్తుందండి, అడ్రస్ వస్తుంది. అడ్రస్. ఓకే, ఐ గాట్ దిస్ అడ్రస్, రైట్. నాకు ఏమొచ్చిందండి, ఈ అడ్రస్ వచ్చింది. ఓకే, నౌ నాకేమొచ్చిందండి, ఈ అడ్రస్ వచ్చింది. బట్ నేను ఆ వేరియబుల్ని ఇంకా వాడట్లేదు, డిలీట్ చేద్దామని అనుకుంటున్నాను. డిలీట్ చేద్దాము అని అనుకుంటే నేను ఏం చేయాలండి, డెల్ కీవర్డ్ వాడితే ఏమవుతుంది, డిలీట్ అయిపోతుంది. సో డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ వేరియబుల్ని నేను యూజ్ చేయలేను. ఓకే, యూజ్ చేయలేను. ఇక్కడ ఏమైందండి, డిలీట్ అయింది, మనకు కనిపించట్లేదు. ఒకవేళ డిలీట్ అయిందా లేదా చెక్ చేయాలి అని అనుకుంటే చూడండి, నేను ఇక్కడ సేమ్ వేరియబుల్ని ఇక్కడ కాల్ చేస్తున్నాను. ఓకే, ఏమంటుంది, x ఈజ్ నాట్ డిఫైన్డ్, అంటే డిలీట్ అయిపోయింది, ఇంకా డిఫైన్ చేయడానికి లేదు.
సో ఆబ్జెక్ట్ మొత్తం డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ మనం ఫోర్స్ఫుల్ గా డెల్ అనే కీవర్డ్ రాసి మనం డిలీట్ చేస్తున్నాం, రైట్? ఇక్కడ ఏం చేస్తున్నామండి, మనం ఇంటర్నల్ గా డిలీట్ చేస్తున్నాం. బట్ ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ బై పైథాన్, హౌ ఇట్ విల్ డిలీట్? ఓకే, హౌ ఇట్ విల్ డిలీట్, నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తున్నాను. ఇంపోర్ట్ జీసీ గార్బేజ్ కలెక్టర్ అండి. ఇంపోర్ట్ జీసీ అంటే గార్బేజ్ కలెక్టర్. సో క్లాస్ ఏ, ఓకే, క్లాస్ ఏ తీసుకుంటున్నాను. డెఫ్ అండర్స్కోర్ అండర్స్కోర్ ఇనిట్ అండర్స్కోర్ అండర్స్కోర్, మినిమం ఉండాల్సిన వర్డ్ ఏంటండి, సెల్ఫ్ ఉండాలి. సో సెల్ఫ్ డాట్ ఏమని రాసుకున్నాను నేను, బి అని రాసుకున్నాను. ఓకే, బి అని రాసుకున్నాను. బి ఆఫ్ సెల్ఫ్. Okay, this is one way, sorry, one class. Next one, another class I am writing, class B. Okay, class B, def underscore underscore init underscore underscore. ఇక్కడ నేను రెండు వాల్యూస్ తీసుకుంటున్నాను, ఒకటి సెల్ఫ్ ఇంకొకటి ఏ. సెల్ఫ్ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఓకే, ఇప్పుడు ఏమవుతుందండి, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మెథడ్ క్రియేట్ చేస్తున్నా ఏకి. ఓకే, క్యాపిటల్ ఏ. సో సారీ, ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను, నాట్ మెథడ్. ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఏ అండర్ స్కోర్ ఓబీజీ అని కూడా మీరు రాసుకోవచ్చు అండి, మీ ఇష్టము. బి డాట్, ఓకే, బి డాట్ ఆర్ ఏముంది మన వేరియబుల్ పేరు ఏముంది. ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ బి అని రాస్తున్నాను. ఏ డాట్ బి అంటే నాకు ఏం వస్తుందండి, చెప్పానండి నాకు ప్రోగ్రామ్ ఏమవుతుంది. క్లాస్ అయిపోవడానికి వస్తున్నాయండి పైథాన్ క్లాసెస్, మీరు చెప్పండి. ఎగ్జాంపుల్ కనిపించట్లేదండి, చెప్పండి. ఏమవుతుందండి ఇందులో, ఏమవుతుందో చెప్పండి అంతే. అది దేర్ గైస్, నెట్వర్క్ పోయింది. ఎస్ అన్నా. జరగ అవునా? ఏం జరుగుతుందో చెప్పండి ఈ ప్రోగ్రామ్ లో. సరే, జీసీ కాన్సెప్ట్ వదిలిపెట్టండి, నాకు ఇక్కడ వరకు చెప్పండి అంతే. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పండి. జీసీ కాన్సెప్ట్ చెప్పలేదు, అప్పుడే జీసీ అడుగుతున్నారు అనుకోకండి. ఇక్కడ వరకు అయితే మీకు అయిన కాన్సెప్ట్, కొంచెం ట్రిక్కీగా రాస్తున్నాం అంతే. సో నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను, ఏ క్లాస్, దాంట్లో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. బి క్లాస్ క్రియేట్ చేశాను, అందులో ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాశాను. సో బి క్లాస్ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో సెల్ఫ్ డాట్ ఏ
ఏదైతే వస్తుందో ఆ దీనికి నేను ఏం తీసుకున్నాను, ఏలోకి తీసుకున్నాను. సో ఇక్కడ ఏ క్లాస్ కన్స్ట్రక్టర్లో బి డాట్ సెల్ఫ్కి బి క్లాస్ని కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, బి క్లాస్ని కన్సిడర్ చేస్తున్నాను. నో ఏ ఈజ్ ఈక్వల్ టు నా ఆబ్జెక్ట్ ఏంటండి. ఓకే, ఇంకా కన్ఫ్యూజన్ అవుతుంది అని అంటే ఓబీజేనే రాసుకోండి. బి రాస్తున్నాను. నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నాను, ఏకి నన్ను పాస్ చేస్తున్నాను, బికి నన్ను పాస్ చేస్తున్నాను. ఓకే, సో నౌ టెల్ మీ వాట్ ఈస్ ద అవుట్పుట్. సరే, నన్ను పాస్ చేయకముందని చెప్పండి. ఒకవేళ అది కూడా డౌట్ ఉంది అంటే సరే చూడండి. సో మళ్ళీ రన్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ రన్ చేస్తున్నా అంటే ర్యాండమ్ వాల్యూస్ వస్తున్నాయి. ఓకే, సో ఎక్కడ నుంచో మెమొరీ లొకేషన్లో ఉన్న వాల్యూస్ నాకు ఏదో ర్యాండమ్గా అది ఫుల్ చేసి చూపిస్తుంది. జీసీ కలెక్ట్ అనేది నాకు ఫుల్ చేసి చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే నన్ను అని చేసేస్తున్నా. ఓకే, నన్ను అని చేస్తున్నా. నౌ సో ఇప్పుడు ఏమైంది, ప్రతిసారి ఒకటే వాల్యూ ఇస్తుంది. అదే నేను ఒకవేళ ఇవి నన్ చేయలేదు, ఓకే, ర్యాండమ్గా నాకు మెమరీ లొకేషన్లో ఉన్న ఏదో ఒక వాల్యూని ఫిక్స్ చేసి ఇస్తుంది. ఓకే, మేబీ ఇట్ ఈస్ నాట్ టేకింగ్ నౌ, మేబీ ఇట్స్ క్లియర్. ఓకే, ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఈ ఎగ్జాంపుల్లో ఏం చేస్తున్నాము అని అంటే, ఓకే, ఈ ఎగ్జాంపుల్లో మనం మాన్యువల్గా జీసీని కలెక్ట్ చేస్తున్నాం. ఓకే, గార్బేజ్ కలెక్టర్ని మనం మాన్యువల్గా ట్రిగర్ చేస్తున్నాము, లేదు మాన్యువల్గా మనం కావాలి అని అడుగుతున్నాము. సో ఇట్ ఈస్ షోయింగ్ ద వాల్యూస్. ఓకే, వాల్యూని చూపిస్తుంది. సో అలా కాకుండా అసలు ఎన్ని ఉన్నాయి, ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలి అంటే యూ కెన్ గో విత్ జీసీ. ఓకే, ఇవన్నీ ఉన్నాయండి, మీరు చూడాలి అనుకుంటే ఇవన్నీ చూడొచ్చు. సో ఇఫ్ యు ఆర్ ఫ్రీ ప్లీజ్ యూజ్ దిస్ ఆల్ మెథడ్స్. ఓకే, ఒక్కొక్క మెథడ్ వాడండి, మీకు అర్థమైపోతుంది. సో వాట్ ఐ విల్ డూ, నేను చేస్తున్నానంటే యాక్చువల్లీ ఇది పైన రాయాలి, బట్ ఓకే, నో ఇష్యూ. జీసీ కలెక్ట్. సో ఏదైతే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను, జీసీ కలెక్ట్ అని తీసుకొని ఆ కలెక్షన్లో నేను ప్రింట్ చేస్తున్నాను. ఓకే, నాకేమొచ్చిందండి, జీసీ కలెక్టెడ్ 106 వచ్చింది. ఓకే, జీసీ కలెక్టెడ్ 106 వచ్చింది. ఇంకా మెథడ్ ఉందండి, జీసీ కౌంట్ మెథడ్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ద కౌంట్ మెథడ్. ఓకే, గెట్ కౌంట్. కౌంట్ మీకు ఇస్తుంది. ఓకే, 165 ఉంది. ఓకే, 165 అనేది మీకు ఆల్రెడీ కౌంట్లో వస్తుంది. సో మీరు ఇక్కడ దీన్ని థ్రెషోల్డ్ వాల్యూస్ ఎంతవరకు ఉంచాలి, ఎంతవరకు తీసేయాలి అనే మీరు కలెక్ట్ కూడా ఐ మీన్ వాల్యూస్ కూడా మీరు పిక్ చేయొచ్చండి. సో ఎంతవరకు ఉండాలి. సో గెట్ థ్రెషోల్డ్ కలెక్షన్. నా దగ్గర థ్రెషోల్డ్ కలెక్షన్ ఎంత ఉందండి, 700 ఉంది. ఓకే, కలెక్ట్ చేసింది ఎంత అండి, 165 కలెక్ట్ చేసింది. థ్రెషోల్డ్ వాల్యూ దాకా మీరు వెళ్ళొచ్చు. అర్థమైందండి, వాట్ ఈస్ థ్రెషోల్డ్ వాల్యూ అంటే ఏంటి సార్ మాకు తెలియదు అని అంటారా. సరే, థ్రెషోల్డ్ వాల్యూ అంటే ఒక మ్యాక్స్ లెవెల్ అండి. ఆ మ్యాక్స్ లెవెల్ దాటిన తర్వాత అది కలెక్ట్ చేయదు. సో ఆ మ్యాక్స్ వాల్యూ లోపు కలెక్ట్ చేసుకుంటుంది, డిలీట్ చేస్తుంది. వాట్ ఎవర్ యూ వాంట్ దట్ యూ కెన్ డూ ఇట్. సో ఒకవేళ దాన్ని ఎనేబుల్ డిజేబుల్ ఎలా చేయొచ్చు, ఇక్కడ చూడండి మెథడ్ ఉంది, ఎనేబుల్ డిజేబుల్ మెథడ్స్ ఉన్నాయి. సో ఎనేబుల్ డిజేబుల్ మెథడ్స్ ద్వారా మీరు గార్బేజ్ కలెక్టర్ని ఎనేబుల్ డిజేబుల్ చేయొచ్చు. ఓకే, బట్ డోంట్ డూ దట్, బట్ ఐ విల్ షో యూ. మీరు చేయకండి. ఈ ఒక్క కోడ్ని ఏం కాదు, రన్ చేసి మళ్ళీ డిజేబుల్ చేసి తర్వాత ఎనేబుల్ చేయండి ఒకవేళ మీకు అంతగానం ఉంటుంది. ఓకే, డిజేబుల్. ఓకే, డిజేబుల్ వాడితే ఏమవుతుందండి, గార్బేజ్ కలెక్టర్ అన్నది డిజేబుల్ అయిపోతుంది. ఓకే, డిజేబుల్ అయిపోతుంది. మళ్ళీ దీన్ని ఎనేబుల్ చేయాలి అంటే జీసీ డాట్ ఎనేబుల్.
ఓకే. సో ఇలా వాడడం వల్ల మీకు ఏమవుతుందంటే గార్బేజ్ కలెక్టర్ అనేది మళ్ళీ ఎనేబుల్ అవుతుంది. ఓకే. మీకు గార్బేజ్ కలెక్టర్ వద్దు, నేను మాన్యువల్గా చేయాలి అని అనుకున్నా అని అంటే gc.disableకి వెళ్ళండి. లేదు నాకు అవసరం లేదు అని అనుకుంటే gc.enable వాడండి. ఇట్ విల్ వర్క్అవుట్. సో థ్రెషోల్డ్ వాల్యూని ఆల్రెడీ చూసారు. సో ఒకవేళ థ్రెషోల్డ్ వాల్యూ మీకు ఏదైనా కావాలి అని అనుకుంటే యూ కెన్ గో విత్ థ్రెషోల్డ్ వాల్యూ. ఓకే. మీ గార్బేజ్ కలెక్టర్ థ్రెషోల్డ్ వాల్యూ ఎంత ఉంది అని మోస్ట్లీ అడగకపోవచ్చు, బట్ ఒకవేళ ఎవరైనా అడిగితే యూ కెన్ టెల్ 700. నా దాంట్లో అయితే 700 అండి. మీ దాంట్లో మేబీ చేంజెస్ ఉంటే ఉండొచ్చు. సో ఒకవేళ మీరు చేంజ్ చేసుకోవాలి అంటే దీన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇది క్లియర్? దిస్ ఈజ్ అబౌట్ అ గార్బేజ్ కలెక్టర్. దిస్ ఈజ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. నేను 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నా, 2 డిలీట్ చేస్తున్నా. సో ఇక్కడ ఒకసారి చూడండి. సో ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. సో డిలీట్ చేశాను. డిలీట్ చేసిన తర్వాత లాస్ట్కి ఎంత ఉందండి? 51 కలెక్ట్ అయింది. ఓకే. సో జీసీని డిజేబుల్ చేయడం, ఎనేబుల్ చేయడం చూసాం ఆల్రెడీ. ఒకవేళ మీరు డిజేబుల్ ఎనేబుల్ చెక్ చేయాలి అని అనుకుంటే ఎస్ అండి, అది కూడా చెక్ చేయొచ్చు. చూడండి, ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఓకే. నాకు ఫర్ లూప్లో రన్ చేస్తున్నాం కాబట్టి నేను ఆబ్జెక్ట్స్ ఏమవుతాయండి, నాకు లిస్ట్ ఆఫ్ ఇది ఓబీజెస్, యాక్చువల్లీ ఇది ఓబీజెస్ ఏం కాదు, లిస్ట్ ఆబ్జెక్ట్స్. సో లిస్ట్ ఆబ్జెక్ట్స్ ఇన్ని క్రియేట్ అయ్యాయి అంటే లిస్ట్లో ఉన్న మెమరీ లొకేషన్స్ అనుకోండి, ఇన్ని మెమరీ లొకేషన్స్ క్రియేట్ అయ్యాయి. చూడండి. సో ఒకవేళ ఈ మెమరీ లొకేషన్స్ మీరు డిలీట్ చేయాలి అనుకుంటే డిలీట్ కూడా చేయొచ్చు. లేదు ఇంకా అవసరం లేదు అని అనుకుంటే ఎస్ యూ కెన్ కీప్ దట్. ఓకే. ఎన్ఐఐ చెక్ చేయాలి అని అనుకుంటే ఎస్, చూడండి పెరిగింది. ఇంతకుముందు ఎంత వచ్చిందంటే 60 ఏమో వచ్చింది, 51 వచ్చింది. సో ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ నేను వాడకపోతే నాకు పెరిగిపోతుంది. ఓకే. ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతుంది, డోంట్ వరీ. ఓకే. మనం ఏం పెట్టాము, మనం ఎనేబుల్లో పెట్టాము. సో ఈసీ కలెక్టర్ ఆటోమేటిక్గా దాన్ని కేర్ చేసుకుంటుంది. క్లియర్ అండి కాన్సెప్ట్ అనేది? మీరు వాడాల్సిన పని లేదండి, కాన్సెప్ట్ కోసం మాత్రమే. గార్బేజ్ కలెక్టర్ మోస్ట్లీ అడగకపోవచ్చు, ఇప్పటివరకైతే నా సైడ్ అయితే ఎవరు అడగలేరు. బట్ స్టిల్ యూ నీడ్ టు నో ద కాన్సెప్ట్. మీకు కాన్సెప్ట్ అయితే తెలిసి ఉండాలి. సో అందుకోసం గార్బేజ్ కలెక్టర్. క్లియరా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? గార్బేజ్ కలెక్టర్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే. ద నెక్స్ట్ టాపిక్. ఓకే. గార్బేజ్ కలెక్టర్. ఓకే. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కన్ఫర్మ్గా ఇంటర్వ్యూలో మినిమం క్వశ్చన్ ఉంటుందండి. సో లైక్ వాట్ ఆర్ ద ఎక్సెప్షన్ అంటే ఏంటి, అసలు ఎక్సెప్షన్ ఎలా హ్యాండిల్ చేస్తాము అనే క్వశ్చన్ మీకు అడుగుతారు. సో నౌ ఆన్వర్డ్స్ యూ నీడ్ టు రైట్ ద కోడ్ యూజింగ్ ఎక్సెప్షన్స్ ఓన్లీ. ఇప్పటి వరకు మీకు ఎక్సెప్షన్ చెప్పలేదు కాబట్టి మీరు కోడ్ని నార్మల్గా రాస్తున్నారు. బట్ నౌ ఆన్వర్డ్స్ యూ నీడ్ టు రైట్ ద కోడ్ యూజింగ్ ఎక్సెప్షన్స్ ఓన్లీ. ఎక్సెప్షన్ ద్వారా మాత్రమే రాయాలి. ఓకే, దట్ యూ రిమెంబర్. ఓకే. ఎక్సెప్షన్ రాయడం వల్ల లాభం ఏంటి, అసలు ఎక్సెప్షన్ అంటే ఏంటి అన్నది మనం ఇప్పుడు చూద్దాం. సో ఎక్సెప్షన్ అంటే మామూలు జనరల్ ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటండి, ఇంగ్లీష్ ఎక్సెప్షన్. ఎక్సెప్షన్ అంటే మీనింగ్ ఏంటండి? సో ఎక్సెప్షన్ అంటే మీనింగ్ జనరల్గా హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్ని ఎక్సెప్షన్ అని అంటాము. సో దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే దాన్ని ఎక్సెప్షన్ ద్వారా మనము చేస్తాము. సో ఇక్కడ ఎక్సెప్షన్ అంటే ఏంటి అని అంటే, సపోజ్ 1000/0 ఆర్ 100/0 ఎనీ నెంబర్ బై జీరో వచ్చింది. ఎనీ నెంబర్ బై జీరో వస్తే
దీన్ని ఏమంటాము, దీన్ని ఎలా హ్యాండిల్ చేయొచ్చు మనము, పైథాన్లో జనరల్ మ్యాథ్స్లో దీన్ని ఇన్ఫినిటీ అని అంటామండి. ఓకే, సంథింగ్ బై జీరో ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ ఇన్ మ్యాథ్స్. ఓకే, బట్ పైథాన్లో కానీ కంప్యూటర్ లాంగ్వేజ్లో కానీ ఇన్ఫినిటీ అనే టర్మ్ ఉండదండి. ఓకే, దానికి కూడా ఒక డిఫైన్డ్ వాల్యూ ఉంటుంది. బట్ ఇక్కడ పైథాన్లో అయితే ఇన్ఫినిటీని మనం రిప్రజెంట్ ఇలా చేయం. ఓకే, సో దట్ ఈస్ అపార్ట్. ఒకవేళ ఏదైనా నెంబర్ బై జీరో వస్తే పైథాన్ దాన్ని డైరెక్ట్గా డీల్ చేయదండి. సో ఇట్ విల్ త్రో ద ఎర్రర్ కాల్డ్ జీరో డివిజన్ ఎర్రర్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఇన్ఫినైట్, దిస్ ఈజ్ కాల్డ్ జీరో డివిజన్ ఎర్రర్. జీరోతోని మీరు డివైడ్ చేస్తున్నారు, సో దాన్ని మేము హ్యాండిల్ చేయలేమని చెప్పేసి ఏం చూపిస్తుందండి, జీరో డివిజన్ ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, డివిజన్ బై జీరో, రైట్. తర్వాత ఇదేంటండి, ఇది మామూలుగా లాజిక్ ఎర్రర్. ఓకే, ఇది సింటాక్స్ ఎర్రర్ కాదండి, ఇది లాజిక్ ఎర్రర్. ఒకవేళ సింటాక్స్ ఎర్రర్ వచ్చింది, ఫర్ లూప్ ఉంది, ఫర్ లూప్ దగ్గర మీరు కోలన్ మర్చిపోయారు. ఓకే, కోలన్ మర్చిపోతే ఇది ఏంటండి, ఇది సింటాక్స్ ఎర్రర్, రైట్. కోలన్ ఉండాలి, కోలన్ రాయట్లేదు అని చెప్పి మీకు టూ మెనీ సెషన్స్. ఓకే, you have too many active sessions. Terminate an existing session to continue. If you are interested using Colab with more sessions, you may want to check out Colab Pro many sessions. So now ఇక్కడ ఏమైందండి, ఇక్కడ జీరోతోని మనం డివైడ్ చేస్తున్నాము, జీరోతో డివైడ్ చేస్తున్నాము కాబట్టి ఏమైందండి, ఇట్ ఈజ్ నాట్ యాక్సెప్టింగ్. ఓకే, ఇట్ ఈస్ థ్రోయింగ్, ఇట్ ఈస్ అ లాజికల్ ఎర్రర్. ఓకే, లాజికల్ ఎర్రర్. బట్ లాజికల్ ఎర్రర్ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారండి, జీరోతో డివైడ్ చేస్తున్నాం కాబట్టి జీరో డివిజన్ ఎర్రర్ ఇచ్చారు. ఓకే, నౌ ఇక్కడ చూడండి, కోలన్ మిస్ చేసాం కాబట్టి ఇట్స్ అ సింటాక్స్ ఎర్రర్. ఓకే, సో ఇలా నాకు ఎర్రర్స్ వస్తున్నాయి, బట్ ఈ ఎర్రర్స్ ఓకే, సింటాక్స్ ఎర్రర్ ఏఐడి అనే చూపిస్తుంది, లాజికల్ ఎర్రర్ ఎవరు చూపిస్తారు, లాజికల్ ఎర్రర్ ఎలా తెలుస్తుంది. ఓకే, లాజికల్ ఎర్రర్ ఎలా తెలుస్తుంది, సరే ఇక్కడ అంటే రాస్తున్నాము కాబట్టి ఇది చూపిస్తుంది. నేను ఇంకొక రకంగా రాస్తాను. సో నౌ I will write same example in the other format so that it will not even show this red bottom. Okay, a is equal to 10 రాస్తున్నాను. Okay, b is equal to 0 రాస్తున్నాను. Okay, b is equal to 0. So print a by b. Okay, చూపిస్తుందా అండి, ఇప్పుడు కింద మామూలుగా ఇలా చూపిస్తుంది కదా రెడ్ మార్క్, ఇక్కడ చూపించేట్లా చూడండి. ఒకవేళ నేను రన్ చేశాను అనుకోండి, ఇట్ విల్ త్రో ద ఎర్రర్, అప్పుడు చూపిస్తుంది చూడండి. సో రన్ చేసిన తర్వాత నాకు చూపిస్తుంది. సో ఇక్కడ అంటే ఓకే. ఓకే, ఒకవేళ కోడ్లో ఎక్కడైనా ఒక కోడ్లో అది చూపెట్టట్లేదు, దెన్ హౌ యూ విల్ హ్యాండిల్, ఆర్ జీరో డివిజన్ ఎర్రరే వచ్చింది, దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఓకే, నెంబర్ తప్పు రాకుండా హ్యాండిల్ చేయలేము, ఏ నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని మనం హ్యాండిల్ చేయగలగాలి. సో హౌ యూ విల్ హ్యాండిల్, by using exceptions you can able to handle that situation. Okay, in the exception there are mainly 4 keywords. Okay, main ga ikkada 4 keywords unnayandi, try, except, finally, else. Okay, else already meer chusaru. So main ga 3 keywords anukondi ikkada varaku aithe, but total ga undetivi exceptions lo 4, try, except, finally, else. So meeku already else telusu kabatti try, except, finally. So 3 or 4 ఎలా అనుకున్నా నో ఇష్యూ. సో ట్రై, ఎక్సెప్ట్, ఫైనల్లీ, ఎల్స్ ద్వారా మీరు ఎక్సెప్షన్స్ని హ్యాండిల్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్, ఎలా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద సింటాక్స్. సో ట్రై, ఎక్సెప్ట్. ఓకే, ట్రై ఇస్ ద మ్యాండేటరీ అండ్ ఎక్సెప్ట్ మినిమం. ఏంటి, ట్రై రాశారు అంటే ఎక్సెప్ట్ కన్ఫర్మ్గా రాయాలండి. ఓకే, ఓన్లీ ట్రై రాయడానికి వీలేదు, అక్కడ ఇఫ్ ఒక్కటి రాసినా నడుస్తుంది, బట్ ఇక్కడ ట్రై ఒక్కటి మాత్రం నడవదు, ట్రైతో పాటు ఎక్సెప్ట్ ఉండాలి. ఫైనల్లీ ఎల్స్ రాసినా రాయకపోయినా నో ఇష్యూ, బట్ ట్రై ఉంటే ఎక్సెప్ట్ ఉండాలి.
ఎక్సెప్ట్ ఒక్కదాన్ని కూడా మీరు సపరేట్గా రాయలేరు, ట్రై కన్ఫర్మ్గా ఉండాలి. ఓకే, సో ట్రై లోపల ప్రోగ్రామింగ్ లాజిక్ ఎక్సెప్ట్. ఓకే, ఎక్సెప్ట్ వాట్ ఈస్ ద ఎర్రర్. ఓకే, వాట్ ఈస్ ద ఎర్రర్, హౌ యూ వాంట్ టు హ్యాండిల్. ఓకే, ఏం ఎర్రర్, దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేయాలనుకుంటారో ఆ లాజిక్ ఎక్సెప్షన్లో రాయాలి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఓకే అన్న. ఓకే, నౌ దిస్ ఇస్ ఐ థింక్ సమ్వేర్ యా. సో ఇక్కడ చూడండి, ట్రైలో నేను ఏం చేస్తున్నానంటే a is equal 10, b is equal to 30, a plus equal to b. ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, ఇఫ్ దిస్ ట్రై బ్లాక్ ఇస్ అని చెప్పేసి ab వాల్యూస్ అని రాస్తున్నాం. ఒకవేళ ఎర్రర్ ఉంటే దాన్ని ఎటు హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి ఎక్సెప్ట్. ఓకే, ఎక్సెప్ట్ ఎర్రర్ ఇన్ యువర్ కోడ్. ఓకే, ఈ కోడ్లో ఎర్రర్ ఉంది అని చూపిస్తున్నాం, బట్ ఇక్కడ ఏం ఎర్రర్ లేదు. సో ఎర్రర్ లేనప్పుడు ట్రై బ్లాక్ యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతుందండి. ఎర్రర్ లేనప్పుడు మీ ట్రై బ్లాక్ యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతుంది. ఎప్పుడైతే ఎర్రర్ ఉంటుందో అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, కోడ్ ఎక్సెప్షన్లోకి వెళ్తుంది. ఓకే, ఎక్సెప్ట్లోకి వెళ్తుంది. ఎక్సెప్ట్ ఒక్కటి రాయకుండా జనరల్గా ఏం రాస్తామంటే ఎక్సెప్ట్ ఏదైతే ఎర్రర్ ఉందో ఆ ఎర్రర్ యాజ్ ఈఆర్ఆర్ అలా రాసుకుంటాము. ఓకే, ఎక్సెప్ట్ రాసిన ఇట్ విల్ ఎగ్జిక్యూట్, నో వరీ. సో ఇక్కడ చూడండి, సో ఈ కోడ్లో నాకు ఆల్రెడీ బి ఉంది. ఓకే, ఈ కోడ్లో నాకు ఆల్రెడీ బి ఉంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. నేను ఏం చేస్తున్నానంటే దీన్ని రన్ చేస్తే ఇప్పుడు ఆల్రెడీ బి అన్నది కొలాబ్ సేవ్ చేసి పెట్టుకుంటుంది కాబట్టి దీన్ని రన్ చేస్తే ఎర్రర్ రాకపోవచ్చు. చూడండి, ఎర్రర్ రాలేదు. కానీ జనరల్గా అయితే ఓకే, ఐ హ్యావ్ స్పైడర్. If you don't have spider, you can write in IDLE also. ఇక్కడ చూడండి, సేమ్ కోడ్ని రాస్తున్నా. బీని డిఫైన్ చేయలేదు, అది మీరు కోడ్ చూడగానే మీకు అర్థమైపోతుంది. బీని డిఫైన్ చేయలేదు. బీని డిఫైన్ చేయకుండా నేను ఏం చేస్తున్నానండి, ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఓకే, రన్ మాడ్యూల్. సో నాకు ఏమొస్తుంది, బీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనే ఎర్రర్ వస్తుంది. ఓకే, ఓకే చూడండి, ప్లీజ్ డిఫైన్ మిస్సింగ్ వేరియబుల్. అదేంటి, అది ఎందుకు వచ్చింది, బీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని రావాలి కదా. సో ఏం చేస్తున్నామంటే మనం దాన్ని హ్యాండిల్ చేస్తున్నాం. ఎర్రర్ అని చూపెట్టకుండా మనం ఏమని ప్రింట్ చేస్తున్నామండి, ప్లీజ్ డిఫైన్ మిస్సింగ్ వేరియబుల్స్. ఓకే, అదే ఒకవేళ మనం ఇలా రాయకుండా మనం నార్మల్గా రాసాం అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ ఆమ్ నాట్ రైటింగ్ దిస్ వన్, ఓకే, ట్రై ఎక్సెప్ట్ బ్లాకులలో రాయట్లేదు. ఓకే, వీఆర్ రైటింగ్ నార్మల్లీ. దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటండి, బీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. ఏమైనా వచ్చిందండి, చూడండి ఇది ప్రాపర్ ఎర్రర్ లాగా వచ్చింది. అవునా, ప్రాపర్ ఎర్రర్ లాగా వచ్చింది. ఇదేంటి, పైథాన్ ఇచ్చిన ఎర్రర్, నేమ్ ఎర్రర్ బీ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వచ్చింది. అదే నేను రాసిన కోడ్కి, ఓకే, నేను రాసిన కోడ్కి ఏమవుతుందండి, సో ఇంకా నేను దాన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాను, ప్లీజ్ డిఫైన్ మిస్సింగ్ వేరియబుల్స్ అని నీట్గా హ్యాండిల్ చేస్తున్నాను. ఓకే, నేనేం ఎర్రర్ లాగా చూపెట్టట్లేదు. ఓకే, ఐఎమ్ షోయింగ్ లైక్ మై ఓన్ కీవర్డ్స్. ఓకే, ప్లీజ్ డిఫైన్ మిస్సింగ్ వేరియబుల్స్ అని చూపిస్తాను. ఇజ్ ఇట్ క్లియర్? సో ఒక ఫైల్ లేదు. ఓకే, ఒక ఫైల్ లొకేషన్లో లేదు, ఫైల్ లేదు. ఆ ఫైల్ని పైథాన్ అయితే ఎలా చూపిస్తుందండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఓకే, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని చూపిస్తుంది. ఒకసారి రన్ చేస్తున్నా చూడండి, ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ చూపిస్తుంది. అవునా, బట్ అలా కాకుండా ఒకవేళ మీరు నీట్గా హ్యాండిల్ చేయాలి దాన్ని అని అనుకుంటే ఎస్ అండి, మీరు ఎలా హ్యాండిల్ చేయొచ్చు చూడండి. ట్రైలో ఏదైతే యాక్చువల్ కోడ్ రాయాలో ఆ కోడ్ రాయాలి. ఎక్సెప్షన్లో మీరు ఎలా రాయాలి అనుకుంటున్నారు అది రాయాలి. సో దిస్ ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద గివెన్ లొకేషన్. సో నేను నీట్గా రాస్తున్నాను.
ఆఫ్టర్ ఎక్సెప్షన్ బ్లాక్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రింట్ అవుతుందండి. సో దిస్ ఐ డోంట్ వాంట్ టు షో నౌ. చూడండి, సో ఇప్పుడు ఎర్రర్ రావట్లేదు. ఇప్పుడు ఎర్రర్ వచ్చిందండి, ఎర్రర్ రాలేదు. బట్ నేను ఇచ్చిన అవుట్పుట్ ని చూపెట్టింది ఏమైనా, ఐ మీన్ ఎక్సెప్షన్ ని చూపెట్టింది. ఏమైనా ఎక్సెప్షన్ ఇచ్చానండి, దిస్ ఫైల్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇన్ ద గివెన్ లొకేషన్. చూడండి అవుట్పుట్ లాగానే వచ్చింది, అవుట్పుట్ లాగానే ఉంది ఇది. సో దిస్ వాట్ ద డిఫరెన్స్. సో ఎక్సెప్షన్స్ రాయడానికి, ఎక్సెప్షన్ రాయకుండా రాయడానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీరు ఒకవేళ ఎక్సెప్షన్ రాయకపోతే ఇలా మొత్తం ఎర్రర్ చూపిస్తుంది. ఎక్సెప్షన్ రాయడం వల్ల పర్టికులర్ లొకేషన్ మీరు రాయొచ్చు అనమాట. ఎక్కడ ఎర్రర్ ఉంది అని మీరు క్లియర్ గా మెన్షన్ చేయొచ్చు. ఓకే, పైథాన్ ఇచ్చే ఎర్రర్స్ కంటే మీరు రాయడం వల్ల ఏమవుతుంది అని అంటే, ఇట్ విల్ బి వెరీ ఈజీ టు ఫిగర్ అవుట్ ద ఎర్రర్. ఓకే, ఈ బ్లాక్ లో ఎర్రర్ ఉంది, ఇంకో బ్లాక్ లో ఎర్రర్ ఉంది. ఎక్కడైతే మీరు ఎక్సెప్షన్ రాశారో ఆ ఎక్సెప్షన్ ఎర్రర్ మాత్రమే చూపిస్తుంది. ఇట్ విల్ నాట్ షో పైథాన్ ఎర్రర్స్. ఓకే, మీరు కావాలి అంటే పైథాన్ ఎర్రర్స్ కూడా రాయొచ్చండి. ఓకే, పైథాన్ ఎర్రర్స్ కూడా చూపెట్టవచ్చు, మీ ఓన్ ఎర్రర్స్ కూడా చూపెట్టచ్చు. ఇక్కడ చూడండి నేనేమో రాస్తున్నాను. జనరల్గా అయితే ఓన్లీ ప్రింట్ 1/0 అని ప్రింట్ చేస్తే ఏమొస్తుందండి, 0 డివిజన్ ఎర్రర్ అని ప్రింట్ అవుతుంది. అవునా, 1/0 అంటే ఏమొస్తుందండి? సరే, ఓకే, నో ఇష్యూ. ఇక్కడ చూడండి ఏమని వచ్చింది, 0 డివిజన్ ఎర్రర్. ఎందుకంటే 0 కింద ఉంది కాబట్టి 0 డివిజన్ ఎర్రర్ ఇచ్చింది. ఓకే, సో ఒకవేళ దీన్ని హ్యాండిల్ చేయాలి అని అనుకున్నాను. ఓకే, ఎలా హ్యాండిల్ చేయాలి నేను చెప్పాలనుకున్నాను. 0 రాసావు, సో అందుకోసం ఎర్రర్ వస్తుంది అని. సో ఐ రోట్ హియర్, ట్రైలో సేమ్ బ్లాక్ రాశాను, ఎక్సెప్ట్ లో అది రాశాను. ఫస్ట్ యూ నీడ్ టు రిమెంబర్ దిస్ కాన్సెప్ట్. మీరు కోడ్ రాస్తే, ట్రై అండ్ ఎక్సెప్ట్ లో కోడ్ రాస్తే కన్ఫర్మ్ గా ట్రై బ్లాక్ లోకి కోడ్ వెళ్తుంది. ట్రై బ్లాక్ లో ఎర్రర్ ఉన్నా లేకపోయినా ట్రై బ్లాక్ ఫస్ట్ చెక్ చేసిన తర్వాతనే, ఎర్రర్ ఉంటే ఎక్సెప్ట్ బ్లాక్ వెళ్తుంది, ఎర్రర్ లేకపోతే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. క్లియర్? ఓకే, సో ఇక్కడ చూడండి ప్రింట్ 1/0. ఓకే, 1/0 అని రాశాను. ఎక్సెప్షన్ లో ఏమని రాశాను, ఎర్రర్ మెసేజ్ 1. ఎర్రర్ మెసేజ్ మీకు నచ్చిన నెంబర్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఎర్రర్ మెసేజ్ 1 డివైడింగ్ విత్ జీరోస్ కాజ్డ్ దిస్ ఎర్రర్. ఓకే, 0తోని డివైడ్ చేయడం వల్ల మీకు ఈ ఎర్రర్ వచ్చింది అని చెప్తున్నాము. సో ఒకసారి ట్రై ఎక్సెప్ట్ బ్లాక్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రింట్ స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అవుతాయండి. ఒకవేళ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. అదే మీ యాక్చువల్ కోడ్ లో ఓన్లీ పైథాన్ కోడే ఉంటే తర్వాత లైన్ ప్రింట్ కావు. ఇక్కడ చూడండి నేను ఇక్కడ ఒక లైన్ రాస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ నెక్స్ట్ లైన్, నెక్స్ట్ లైన్ అని రాస్తున్నాను. ఓకే, ఏమైందండి, దిస్ ఇస్ నెక్స్ట్ లైన్, నాకు ప్రింటే కాలేదు. ప్రింట్ అయిందా? ఓన్లీ ఇక్కడ ఎర్రర్ ఉంది కాబట్టి ఇక్కడ ఆగిపోయింది. అదే అందుకోసం అని Ctrl+C. ఓకే, సో చూడండి ఇక్కడ ఫ్లో అయిపోయింది. అదే నేను నెక్స్ట్ లైన్ రాసిన నాకు ఇక్కడ కూడా ఫ్లో ఆగిపోతుంది. చూడండి ఇక్కడ కూడా ఫ్లో అయిపోయింది. నాకు ఫ్లో రన్ కావాలి. ఓకే, ఫ్లో రన్ కావాలి. ఫ్లో ఆగద్దు అని అనుకుంటే యూ నీడ్ టు గో విత్ ట్రై అండ్ ఎక్సెప్షన్ మెథడ్. సో ఇక్కడ చూడండి ట్రైలో ఎర్రర్ ఉంది, ఎక్సెప్షన్ లోకి వెళ్తుంది. ఎక్సెప్షన్ నుంచి బయట ఉన్న కోడ్ ని మొత్తం ఎగ్జిక్యూట్ చేస్తుంది. చూడండి ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయింది, ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. దిస్ ఈజ్ ఎర్రర్ మెసేజ్ 1. సో ఈ ఎర్రర్ మెసేజ్ వచ్చేసింది. తర్వాత నెక్స్ట్ ఏమని రాసాం, దిస్ ఇస్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ అవుట్ సైడ్. ఓకే, దిస్ ఈస్ ద ఆఫ్టర్ అని రాసాము, అవుట్ సైడ్ అని రాసాము. ఓకే, అవుట్ సైడ్ ఆఫ్ ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్. అర్థమైందా? ఓకే, సో ఒకవేళ మీ ఓన్ ఎర్రర్ కాకుండా ఎగ్జిస్టింగ్ ఎర్రర్ నే చూపెట్టాలి అని అనుకుంటే ఎస్ అండి, ఎగ్జిస్టింగ్ ఎర్రర్ ని మీరు డైరెక్ట్ గా చూపెట్టచ్చు. సో ఇక్కడ చూడండి డైరెక్ట్ గా ఎగ్జిస్టింగ్ మెసేజ్ రాయకుండా యాజ్ ఎర్రర్ అని రాయండి. యాజ్ ఈనో, యాజ్ ఎర్రర్ అనో, యాజ్ ఏబిసిడి అనో ఏదో ఒకటి రాయండి. సో అలియాస్ నేమ్ ఈజ్ ఇంపార్టెంట్. అలియాస్ నేమ్ రాస్తే మీకు పైథాన్ ఏదైతే ఎర్రర్ చూపిస్తుందో అదే ఎర్రర్ నీట్ గా అనిపిస్తుంది అంతే. ఇది 0 డివిజన్ ఎర్రరే, పైథాన్ కూడా ఇదే చూపించింది. ఓకే, డివిజన్ బై 0 ఎర్రర్. క్లియర్? సో ఎక్కడ వాడతాము ఎగ్జాక్ట్ గా వీటిని, ఎలా వాడతాము, ఎందుకు వాడతాము? సో జనరల్ ఏంటి అని అంటే డేటాబేస్ కనెక్షన్స్ కానీ లేకపోతే ఏపీఐ కనెక్షన్స్ కానీ లేదు ఏదైనా పెరిఫెరల్ కనెక్షన్స్ కానీ ఉన్నప్పుడు, సో వాటి కనెక్షన్ కానప్పుడు దట్స్ అ ఎర్రర్. ఓకే, కనెక్షన్ కాలేదు అని చూపెట్టాలి, బట్ ఇట్స్ నాట్ లైక్ అ ఫుల్లీ ఎర్రర్. ఓకే, మొత్తం ఎర్రర్ కాదండి, కనెక్షన్ కాలేదు కాబట్టి కనెక్షన్ కాలేదు అని చూపెట్టాలి.
సో దానికోసం ఏం చేస్తామంటే కనెక్షన్ అయింది లేనిది ట్రై బ్లాక్లో రాస్తాము. ఏదైనా ఎర్రర్ ఉంటే ఎక్సెప్ట్ బ్లాక్లో రాస్తాము. ఒకసారి డేటాబేస్ కనెక్షన్ అయిపోయింది, దాన్ని మళ్ళీ ఇంకొకరు వాడడానికి వీలు ఉండదండి. సో ఇంకొకరు వాడాలి అంటే మీరు డేటాబేస్ కనెక్షన్ని క్లోజ్ చేయాలి. సో మీరు క్లోజ్ చేసే కనెక్షన్ని ఫైనలీలో రాస్తాము. ఓకే, మీరు క్లోజ్ చేసే కనెక్షన్ ఎక్కడ రాస్తామండి? ఫైనలీలో రాస్తాము. సో అది పక్కన పెడితే ఇక్కడ చూడండి, ఎన్ని అయినా ఎక్సెప్షన్స్ రాయొచ్చు. ఓకే, ఒకదానికి 2-3 ఎక్సెప్షన్స్, 10 ఎక్సెప్షన్స్, 20 ఎక్సెప్షన్స్, మీకు నెంబర్ ఆఫ్ ఎన్ని ఎక్సెప్షన్స్ కావాలి అనుకుంటే అన్ని ఎక్సెప్షన్స్ రాయొచ్చండి. సో ఇక్కడ చూడండి, A = 20, B = 10 రాశాను. A // ఆర్ ఫ్లోర్ డివిజన్ ట్రై బ్లాక్ లో రాశాను. ఓకే, ట్రై బ్లాక్ లో రాశాను. 0 డివిజన్ ఎర్రర్ యాజ్ డోంట్ డివైడ్ విత్ 0 అని ఒక ఎర్రర్ రాశాను. నేమ్ ఎర్రర్, ఓకే, నేమ్ ఎర్రర్ రాస్తున్నాను. ఒకవేళ అది డిఫైన్ చేసి లేకపోతే ఇన్సైడ్ నేమ్ ఎర్రర్ అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. తర్వాత అవుట్ సైడ్ లైన్ అని ప్రింట్ చేస్తున్నాను. సో ఫస్ట్ కండిషన్లో నాకు ఎక్కడికి వెళ్తుందండి? ఫస్ట్ కండిషన్లో 0 డివిజన్కి ఎర్రర్కి వెళ్తుంది. ఓకే, ట్రై బ్లాక్ చెక్ చేస్తుంది. ట్రై బ్లాక్లో 20/0 అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ యాక్సెప్టబుల్ బై పైథాన్. సో ఇట్ విల్ గోస్ టు ఫస్ట్ ఎక్సెప్షన్. ఓకే, ఫస్ట్ ఎక్సెప్షన్ చెక్ చేస్తుంది. ఫస్ట్ ఎక్సెప్షన్ ఆల్రెడీ 0 డివిజన్ ఎర్రర్ కాబట్టి నాకు ఈ ఎక్సెప్షన్లోకి వెళ్ళి బయటకు వచ్చేస్తుంది డైరెక్ట్గా. క్లియర్? ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ ట్రై అండ్ ఎక్సెప్ట్. ఓకే, ట్రై అండ్ ఎక్సెప్ట్. సో ఇలా మీరు ఎర్రర్ని ఎలాగైనా హ్యాండిల్ చేయొచ్చండి. కోడ్ రాసేటప్పుడు నెక్స్ట్ టైం నుంచి ట్రై బ్లాక్లో మీ మెయిన్ కోడ్ రాయండి. ఎక్సెప్ట్ బ్లాక్లో మీరు ఏదైతే ఎర్రర్ చూపెట్టాలి అని అనుకుంటారో ఆ ఎర్రర్ని ఎక్సెప్ట్ బ్లాక్లో చూపెట్టండి. ఓకేనా? నౌ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కోడ్. ఇఫ్ యూ సీ ఐ గాట్ ఇట్. సపోజ్ నేను ఏమని రాసుకున్నాను? C = అని రాసుకున్నాను, లేదు X = అని రాసుకున్నాను. ఓకే, ఎక్స్ అనేది డిఫైన్ చేయలేదు. ఓకే, ఎక్స్ అనేది డిఫైన్ చేయలేదు. సో నౌ ఇట్స్ నాట్ ఎ 0 డివిజన్ ఎర్రర్. ఓకే, ఎక్స్ అనేది ఏంటండి? ఓకే, ఎక్స్ కూడా తీసుకుందా ఇది? ఓకే, సరే, నో ఇష్యూ. ఇది 1 పెట్టేస్తుంది. సో బి ఆల్రెడీ డిఫైన్ అయిపోయిందని చూపిస్తుంది. సో బెటర్ ఐ విల్ గో విత్ ఎక్స్. ఎక్స్ని ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసాము. సో డిఫైన్ చేయకుండా నేను దీన్ని బి అనే రాసుకుంటున్నాను. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నానండి? ఇక్కడ ఈజ్ ఈక్వల్ 1 డిఫైన్ చేశాను. నౌ ఎక్స్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఎక్స్ పైన ఎక్కడ కూడా మెన్షన్ చేసలేదు. నౌ why it is taking x value also? Okay, wait, otherwise I will take y. చూడండి. ఓకే, సో ఏమొచ్చింది చూడండి, ఫస్ట్ ఇక్కడికి వెళ్ళింది. ఓకే, ఇక్కడ y లేదు, ట్రైలో y లేదు కాబట్టి ఫెయిల్ అయింది. ఫెయిల్ అయ్యి 0 డివిజన్కి ఎర్రర్కి వెళ్ళిందా? వెళ్ళలేదు. నేమ్ ఎర్రర్కి వెళ్తుంది. నేమ్ ఎర్రర్కి ఎందుకు వెళ్తుంది? 0 డివిజన్ ఎర్రర్ కాదు కాబట్టి నెక్స్ట్ ఎక్సెప్షన్ చెక్ చేస్తుంది ఉంటే. ఓకే, ఇక్కడ ఉంది కాబట్టి చెక్ చేస్తుంది. అందులో ఏమని ప్రింట్ చేస్తున్నాం? ఇన్సైడ్ నేమ్ ఎర్రర్. ఓకే, ఇన్సైడ్ నేమ్ ఎర్రర్ వచ్చింది. ఏమని ప్రింట్ చేస్తున్నాము? ఇన్సైడ్ నేమ్ ఎర్రర్ ప్రింట్ చేసిన తర్వాత ఎర్రర్ ప్రింట్ చేస్తున్నాం. ఎర్రర్ ఏంటి? ఎగ్జాక్ట్ ఎర్రర్ నేమ్ y ఈజ్ నాట్ డిఫైన్డ్. y అనేది డిఫైన్ చేసలేదు. తర్వాత అవుట్ సైడ్ లైన్ ప్రింట్ అయిపోయింది. ఇజ్ ఇట్ క్లియర్? సో నేను ఎక్సెప్షన్స్ రాయడం వల్ల నాకు ఏమవుతుంది అని అంటే ఎర్రర్ లాగా రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే, మీరు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అది మీ ఇష్టం. ఓకే, ఇక్కడ నేను చూడండి, నేను నీట్గా లైన్ బై లైన్ రాసుకుంటున్నాను. ఇఫ్ సమ్వన్ సీస్ ఆల్సో దే విల్ గెట్ క్లారిఫైడ్. ఓకే, వాళ్ళ క్లారిఫికేషన్ వస్తుంది. బట్ స్టిల్ ఓకే, ఎర్రర్ని ఎర్రర్ లాగా కూడా మనం చూపెట్టచ్చు. దీని ముందట ఎర్రర్ అని మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఎక్సెప్షన్ లో ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నా అన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అవుతుందండి. ఒకటే లైన్ రాయాలి, 2 లైన్స్ రాయాలి అని రూల్ ఏం లేదు. ఎక్సెప్షన్ లో కూడా మీరు నంబర్ ఆఫ్ లైన్స్ ఎన్నైనా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఒకవేళ ట్రై ఎక్సెప్ట్లలో ఎర్రర్ ఉన్నా లేకపోయినా మీరు ఎల్స్ రాశారనుకోండి. ఎల్స్ రాస్తే అది ఏమవుతుందండి? ఎల్స్ రాస్తే ఎల్స్ లైన్ కూడా మీకు ఎగ్జిక్యూట్ అయిపోతుంది. ఓకే, బయట సైడ్ ఇంతకుముందు వరకు మనం బయట సైడ్ రాస్తున్నాం కదండి. ఇక్కడ చూస్తే మనం బయట ఒక ప్రింట్ స్టేట్ రాసాము. ఇలా కాకుండా మీరు ఎల్స్ లో రాయొచ్చు అనమాట. ఎల్స్ లో రాస్తున్నాం.
Is it clear? Yes, sir. Okay. Next, try except finally. Try except finally. So ట్రై కి ఎక్సెప్ట్ కి ఫైనల్ కి డిఫరెన్స్ ఏంటి అంటే ట్రై ఎక్సెప్ట్ లలో మెయిన్ గా మనం ఏం చేస్తాము అని అంటే కనెక్షన్ స్ట్రింగ్ రాస్తాము. ఓకే, ఎక్సెప్ట్ లో ఎర్రర్ రాస్తాము, ఫైనలీలలో క్లోజ్ కనెక్షన్ రాస్తాము. ఓకే, ఫైనలీలో క్లోజ్ కనెక్షన్స్ రాస్తామండి. సో దట్స్ వాట్ ద మెయిన్ థింగ్. సో ఇక్కడ ట్రై ఎక్సెప్ట్ ఎన్నిసార్లు అయినా రాయొచ్చు. ఓకే, ట్రై ఎక్సెప్ట్ ఎన్నిసార్లు అయినా రాయొచ్చు, ఇన్నిసార్లు రాయాలి అని రూల్ ఏం లేదు. సో ఇక్కడ చూడండి, నేను లైబ్రరీ ఉందా లేదా చెక్ చేయడానికి ఒకసారి ట్రై ఎక్సెప్ట్ వాడాను, కోడ్ కోసం మళ్ళీ ఒకసారి ట్రై ఎక్సెప్ట్ ఫైనల్లీ వాడాను. సో ఫైనలీలో క్లోజ్ కనెక్షన్ రాస్తాం ఇలా. ఓకే, క్లోజ్ కనెక్షన్ రాస్తాము. నెక్స్ట్ కనెక్షన్ స్ట్రింగ్ ఎక్కడ రాస్తామంటే ట్రైలో రాస్తాం. ఓకే, ఏదైతే లాజిక్ అంతా రాయాలో ఆ లాజిక్ మొత్తం ట్రైలో రాస్తాం. ఓకే, దిస్ ఇస్ ద లాజిక్. ఎర్రర్ ఉంది, ఎర్రర్ని ఎక్కడ చూపిస్తామంటే టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇక్కడ ఏం రాసాం స్టేట్మెంట్, క్రియేట్ టేబుల్ కోసం లాజిక్ రాసాం. ఒకవేళ క్రియేట్ టేబుల్ ఆల్రెడీ ఉంది, ఎర్రర్ చూపెట్టాలి. సో ఎర్రర్ చూపెట్టాలి కాబట్టి టేబుల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అనే ఎక్సెప్షన్ మెసేజ్ చూపిస్తున్నాము. ఒకవేళ కాదు అని అనుకుంటే మనం ఫైనల్ ద్వారా క్లోజ్ చేయొచ్చు. ఓకే, ఫైనల్లీ ద్వారా క్లోజ్ చేయొచ్చు. దట్స్ వాట్ మెయిన్ థింగ్. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా లైబ్రరీస్ అన్నిటిని ఒక ఎక్సెప్షన్స్ లో, మిగతావన్నీ ఇంకొక ఎక్సెప్షన్ లో ఇలా రాయొచ్చండి మీరు. ఇస్ ఇట్ క్లియర్? ఇక్కడ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది ఎస్క్యూఎల్ లైట్ ఇది. నెస్టింగ్ కూడా రాయొచ్చండి. ఓకే, నెస్టింగ్ ఆల్సో అలౌడ్. ట్రై లోపల మళ్ళీ ట్రై ఎక్సెప్ట్, ఎక్సెప్ట్ లోపల ట్రై ఎక్సెప్ట్ రాయొచ్చు, ఎల్స్ లోపల ట్రై ఎక్సెప్ట్ రాయొచ్చు. అలా మీరు ఎన్నిట్లలోనైనా ట్రై ఎక్సెప్ట్ రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద రైజ్ కీవర్డ్. ఓకే, రైజ్ కీవర్డ్ ఇది ఒక టాపిక్ చెప్పిన తర్వాత మనం దీన్ని స్టాప్ చేద్దామండి. సెషన్ ఇక్కడ ఆపేద్దాము. విల్ కంటిన్యూ నెక్స్ట్ సెషన్ ఆన్ మండే. ఓకే, రైజ్ ఎక్సెప్షన్ అంటే మీ ఓన్ ఎక్సెప్షన్స్ రైజ్ చేయడానికి రైజ్ కీవర్డ్ ఉందండి. సో ఇప్పటి వరకు ఏం చేస్తున్నాం, పైథాన్ ఎర్రర్స్ మాత్రమే చూపిస్తున్నాం. ఓకే, పైథాన్ ఎర్రర్స్ మాత్రమే చూపిస్తున్నాం. మన ఓన్ ఎక్సెప్షన్ ఆర్ మన ఓన్ ఎర్రర్ చూపెట్టాలి అంటే ఎస్ అండి, మన ఓన్ ఎర్రర్ మనం చూపెట్టచ్చు. సో ఎలా చూపెట్టచ్చు అని అంటే రైజ్ కీవర్డ్ వాడితే దాన్ని చూపెట్టచ్చు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ 200 ఇఫ్ ఎక్స్ బిలో 300. ఓకే, బిలో 300 కండిషన్ ట్రూ అవుతుంది. జనరల్గా కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఎర్రర్ చూపెట్టాలి. సో బట్ స్టిల్ మీకోసము నేను ఏం చేస్తున్నానండి. ఓకే, అదర్వైజ్ ఐ విల్ రైట్ లైక్ దిస్. ఓకే, ఎక్స్ వాల్యూ 300 కంటే ఎక్కువ ఉంటే రైజ్ ఎక్సెప్షన్ యువర్ నెంబర్. ఓకే, ఎందుకు లేదు మళ్ళీ స్టేట్మెంట్ చేయండి. యా, సో బిలో దాన్ ఎక్స్పెక్టెడ్ ఇది నా ఎర్రర్ మెసేజ్ అండి. ఓకే, ఎలా వస్తుందో ఒకసారి చూడండి. సో చూడండి, ఇప్పుడు ఏమైనా వచ్చిందండి, ఎక్సెప్షన్ యువర్ నెంబర్ ఇస్ బిలో దాన్ ఎక్స్పెక్టెడ్. ఇంతకుముందు 0 డివిజన్ ఎర్రర్కి ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు మన ఓన్ ఎర్రర్ మెసేజ్ వచ్చింది చూడండి. అలాగా రైజ్ అనే రైజ్ ఎక్సెప్షన్ అంటే ఆ ఎక్సెప్షన్ మీకు ప్రింట్ అవుతుందండి ఎర్రర్ మెసేజ్ లాగా. Yeah, so whenever you are writing exception, okay, your own exception you want to write, then use the keyword called rise. So by using a rise keyword, rise exception, what is the exception message you want to write? That exception message, if you are writing like this, it will show the error as it is. ఓకే, పైథాన్ ఎలాగైతే ఎర్రర్ చూపిస్తుందో అలాగా మీరు రాసే ఎర్రర్ కూడా అలాగే చూపిస్తుంది. ఇలాగా ఏ లైన్లో ఉంది, ఎక్కడ ఉంది, అసలు ఎర్రర్ మెసేజ్ ఏంటి అని క్లియర్ కట్గా చూపిస్తుంది. అదే ఇంతకుముందు మీరు ఒకవేళ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే ఎలా చూపిస్తుందండి, ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే నార్మల్గా చూపిస్తుంది, నెంబర్ తక్కువ ఉంది అన్నట్టుగా ఒక లైన్లో ప్రింట్ అవుతుంది. బట్ రైజ్ ఎక్సెప్షన్ రాయడం వల్ల మీకు అసలు ఏ లైన్కి వెళ్ళింది, ఎక్కడి నుంచి ఎగ్జిక్యూషన్ ఫాల్ట్ ఉంది అన్నది క్లియర్గా చూపిస్తుంది. అండ్ మీ ఓన్ ఎర్రర్ మెసేజ్ మీరు చూపెట్టచ్చు. ఓకే, దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ. సో చూడండి, str1. సో టైప్ ఎర్రర్, మీరు ఏ ఎర్రర్ మెసేజ్ రాయాలనుకుంటారు, ఎక్సెప్షన్ టైప్ ఎర్రర్. టైప్ ఎర్రర్ అంటే ఇక్కడ టైప్ ఎర్రర్ అని ప్రింట్ అవుతుందండి. ఓకే, రైజ్ వాల్యూ ఎర్రర్. ఓకే, వాల్యూ ఎర్రర్ అంటే
ఏదైనా వాల్యూ మిస్ అయితే ఆ వాల్యూ మిస్సింగ్ ఎర్రర్ది వాల్యూ ఎర్రర్ అని చూపిస్తాం. ఓకే, చూడండి ప్రాపర్ ఎర్రర్ మెసేజ్ లాగానే వస్తుంది. రైజ్ ఎక్సెప్షన్ వాడడం వల్ల మీకు ప్రాపర్ ఎర్రర్ మెసేజ్ లాగా డిస్ప్లే అవుతుంది. ఒకవేళ మీకు ఎర్రర్స్ తెలిస్తే ఫైన్ అండి, లేదంటే డైరెక్ట్ ఎక్సెప్షన్ రాసుకుంటే ఆ ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. ఇలా మీకు వాల్యూ నెంబరు, జీరో డివిజన్ ఎర్రర్ ఇలాంటివన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. టైప్ ఎర్రర్ కింద వస్తుందా అని సెర్చ్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది అది ఏ ఎర్రర్ కింద అనేది. బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ రైట్ ఇట్. బెటర్ గో విత్ ఎక్సెప్షన్, అన్నిటికీ ఎక్సెప్షన్ అని రాయండి. ఒకవేళ అది ఏ ఎర్రర్ అయినా కూడా ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇట్ విల్ ఎక్స్క్యూజ్. ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? సో దిస్ ఈజ్ అబౌట్ ఎక్సెప్షన్స్. Okay guys, then I am stopping the session here. If you have any doubts, please let me know.